27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 26 అధ్యాయాలు ధ్యానించగలిగాం. ఈ సమయంలో 27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 27వ అధ్యాయము మొదటి 4 వచనాల్ని మనం చూద్దాం. 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తున్నా. 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువుగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. ఈ అధ్యాయంలో ఇస్సాకు వృద్ధాప్యంకి వచ్చేసాడు. అంటే మునుపటి అధ్యాయానికి ఈ అధ్యాయానికి బహుశా చాలా సంవత్సరాల యొక్క వ్యత్యాసం ఉండొచ్చు. ఈ అధ్యాయంలో వృద్ధాప్యంకి వచ్చాడు. వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత మరి దేని వాక్యం అంటుంది, మరి అతని కళ్ళకు మందదృష్టి కలిగినదట. మందదృష్టి చెప్పండి, మందదృష్టి. సహజంగా వృద్ధులకు మందదృష్టి ఆటంకమే అని చెప్పచ్చు. సరిగా కనిపించవు, మసకబారి ఉంటాయి, చూపు స్పష్టంగా ఉండదు. కాబట్టి వృద్ధాప్యంలో దృష్టి అనేది బలహీనమైపోయింది. దేని బిడ్డరా, మరి బయలు కొందరు వృద్ధులు ఉన్నారు, వృద్ధాప్యంకి వచ్చినప్పటికీ కూడా చాలా స్పష్టముగా చూడగలుగుతున్నారు. ఎవరు చెప్పండి? మోషే. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 7వ వచనంలో మరి మోషే మరి వృద్ధుడై దృష్టి మాంద్యము లేకుండా ఉన్నాడట. అంటే ఆ వయసులో కూడా దేనికి స్తోత్రం, మన వల్ల ఎలాంటి కాంటాక్ట్ లెన్స్ వాడుకోకుండా, ఎలాంటి ఒక అద్దాలు లేకోకుండా స్పష్టముగా చూడగలుగుతున్నారంట. సో కొందరు వృద్ధులు ఇలాంటి ఆశీర్వాదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. హల్లెలూయ. అయితే ఇస్సాకు దృష్టి మాంద్యం గలవాడే అని చెబుతున్నాం కదా. మరి అది భౌతికమైన దృష్టి గురించి ప్రస్తావించబడినప్పటికీ ఆత్మీయముగా చూస్తే మన జీవితంలో కూడా దృష్టి మాంద్యం అనేది ఉండకూడదు. అనగా ఆత్మీయ గుడ్డితనం ఉండకూడదు. ఆత్మీయముగా మన ఆత్మ నేత్రాలు మసకబారకుండా చూసుకోవాలి. వయసు గడిచే కొద్దీ లేక దేవుళ్ళు ఎదిగే కొద్దీ మన దృష్టి ఇంకా ప్రకాశముగా ఉండాలి. కానీ దృష్టి అనేది అది మసకబారకూడదు. ఏం బిడ్డారా? హల్లెలూయా. ఇందుకీ ఎవడు గుడ్డివాడు? నిజంగా బాహ్య నేత్రాలు లేనివాడు గుడ్డివాడు కాదు. బైబిల్ ప్రకారంగా అసలు ఎవడు గుడ్డివాడో చూడబోతున్నాం. ఆమేన్. కొందరికి కళ్ళు ఉన్న బాహ్య నేత్రాలు ఉన్నా కూడా ప్రభు దృష్టిలో అలాంటి వాడు గుడ్డోడే. వాడు బయటికి బాహ్య శరీర నేత్రాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని నేత్రాలు లేకపోవడం వల్ల వాడు గుడ్డివాడుగా పిలువబడుతున్నాడు. ఇంతకీ ఎవరు గుడ్డివాడు? 2వ పేతురు 1వ అధ్యాయము 5-9 వచనాల్లో కొన్ని గుణ లక్షణాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. 2వ పేతురు 1వ అధ్యాయము 5-9 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ కొన్ని గుణ లక్షణాలు దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఈ గుణ లక్షణాలు ఎవరైతే ఉండవో అటువాడు గుడ్డివాడుగా దేవుడు చూస్తున్నాడు. ఆ గుణ లక్షణాలు ఏంటో నేను చదువుతున్నాను. 1వ అధ్యాయము 2వ పేతురు 1వ అధ్యాయము 5-9 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఈ మాట గమనించాలి. ఇవి ఎవరికి లేకపోవునో అంటే వేటి గురించి మాట్లాడుతున్నాడు? ఇందాక మనం పై వస చదివాం కదా, ఈ గుణ లక్షణాలు ఇందాక ఏమైతే చదివామో ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును అని రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క వచనాల్లో రాయబడినటువంటి గుణ లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం అలవర్చుకునే ప్రయత్నము చేయగలగాలి. హల్లెలూయా. కాబట్టి ఇవి లేనివాడు వాడు దేవుని దృష్టిలో వాక్య ప్రకారంగా వాడు గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు. ఆమేన్. రెండవది, ఇంకా ఎవరు గుడ్డివాడు? తాము తప్పులు చేస్తూ ఉన్న ఆ తప్పులను ఎరగనివాడు గుడ్డివాడు. వాళ్ళు తప్పులో ఉన్న, పాపంలో ఉన్న, వక్ర మార్గంలో నడుస్తున్నా అయినా కూడా నేను తప్పు చేయలేదు కదా అని భావించేవాడు గుడ్డివాడు. దానికి చక్కని ఉదాహరణ మరి లవోదియా సంఘం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14-18 వచనాలు. రెవల్యూషన్ 3rd chapter 14-18
18. ప్రకటన 3వ అధ్యాయము 14 నుంచి 18 వచనం. లవోదికీయ సంఘం గురించి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు ఒక్కొక్క సంఘాన్ని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ లవోదికీయ సంఘం గురించి దేవుడు ఏమన్నాడో చూడండి. లవోదికీయలో ఉన్న సంఘము దూత ఇలాగూ రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన నీవు మేలు, నీ క్రియలు నేను ఎరుగుదును. కింద చదవనింగా ఉన్నావు కనుక నేను నిన్ను ఉమ్మి వైదును, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబడు అయినను ఉన్నావని ఎరుగక. చూసారా, ఇంకోసారి చదవన్నమాట. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడును, దిగంబడును అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కోదవ లేదనియో చెప్పుచున్నావు. చెప్పండి, అబద్ధం కదా? అంటే ఆ స్థితిలో ఉండి కూడా ఆ స్థితిని ఎరుగక నాకు అంతా బాగుంది, నేను మంచివాడిని, నాకు అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అని బయటికి భ్రమపడేవాడు, బయటికి నటించేవాడు గుడ్డివాడు. ఈరోజు చాలామంది స్పిరిచువల్గా చూస్తే అనేకులు తప్పిదములు చేస్తూ ఉండి కూడా ఆ స్థితి ఎరుగక నేను బాగానే ఉన్నాను, నేను రైట్ పర్సన్ని, నేను మంచి వ్యక్తిని అని వాళ్ళు గప్పాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వాడు గుడ్డివాడు. ఏమిట్రా, మన తప్పులు మనం ఎరిగి దాన్ని సరి చేసుకుంటే ఎంత ఆశీర్వాదం అది. మన తప్పులు మనం గ్రహించి దాన్ని మార్పు చేసుకుంటే ఎంత బ్లెస్సింగ్ అది. కాబట్టి గుడ్డివాడు ఎవడంటే ఆ స్థితిలో ఉండి కూడా గ్రహించని వాడు గుడ్డివాడు. హల్లెలూయా. ఇంకా ఎవరు గుడ్డివాడు? తన సహోదరుని ద్వేషించేవాడు గుడ్డివాడు. 1 యోహాను 2వ అధ్యాయం 11వ వచనం. 1 John 2nd chapter verse 11. 1 యోహాను 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు, చీకటి అతని కళ్ళకు అంధత్వము కలగజేసను గనుక తనకి ఎక్కడి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉన్నవాడు. అంటే చీకట్లో ఉన్నవాడు అంటే మనకైనా కనిపిస్తుందా? చీకట్లో ఉన్నవాడికి ఏమైనా కనపడుతుందా? ఏమీ కనపడుతుంది. వాడు గుడ్డి వాళ్ళకి తరులాడుతూనే ఉంటాడు. అంటే సహోదరుని ద్వేషించేవాడు కూడా గుడ్డివాడితో సమానము. కాబట్టి స్పిరిచువల్గా ఇలాంటి గుడ్డితనం మనము లేకుండా మన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో మాట మీకు చెప్పనివ్వండి. వయసు పెరిగే కొద్దీ ఇస్సాకు దృష్టిమాంద్యము తగ్గింది. మోషే జీవితంలో వయసు పెరిగే కొద్దీ దృష్టిమాంద్యము ఏమాత్రము సన్నగిల్లేదు కదా, స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఇన్ ద సేమ్ వే ఆత్మీయముగా మనం ఎదిగే కొద్దీ మన దృష్టి ప్రకాశమానముగా ఉండాలి, కానీ మన స్పిరిచువల్ ఐసైట్ ఎప్పుడు కూడా డిమినిష్ కాకూడదు. మన ఆత్మీయమైనటువంటి చూపు ఎప్పుడు కూడా సన్నగిల్లకూడదు. చాలామంది బిలీవర్స్కు ఉన్న ప్రాబ్లం ఏమంటే ప్రభులోకి రాగానే వాళ్ళ మనోన్నతాలు వెలిగించబడి ఉంటాయి, కానీ ఆ తర్వాత లోకంతో గడిపే కొద్దీ, చీకటితో గడిపే కొద్దీ, చీకటి ప్రజలతో గడిపే కొద్దీ, చీకటి అనుభవాలతో గడిపే కొద్దీ స్లోగా వాళ్ళ స్పిరిచువల్ ఐసైట్ అంతా కూడా డిమినిష్ అవుతుంది. తద్వారా దేవుని యొక్క ఆత్మీయ దృష్టి కోల్పోయేసి వాళ్ళు దేవుని దృష్టిలో గుడ్డివారుగా మారిపోతున్నారు. ఇంకో మాట చెప్పున, మీరు ఎక్కువగా లోకము లౌకికమైన వాటిని లోకస్తులతోనే ఎక్కువగా ఫెలోషిప్ చేస్తుంటే నీ స్పిరిచువల్ ఐసైట్ అనేది దెబ్బతింటారు. నువ్వు ఎంత చూడాలో అంత స్పష్టంగా చూడలేకపోతుంటావు. ఒకప్పుడు మరి దేవుని కదలిక స్పష్టంగా గమనిస్తూ అంటువి, దేవుని సంచారము సూక్ష్మంగా ఉంటుందని గ్రహిస్తూ అంటువి. ఆ తర్వాత ఏమైపోయింది? స్పిరిచువల్ ఐసైట్ కోల్పోయావు కదా. మన చుట్టూ ఉన్న ప్రజలు దీవించబడుతున్నా చూడలేకపోతుంటాం. మన చుట్టూ దేవుడు అనేకలు తాకుతూ ఉన్నా, ఒకప్పుడు అభిషేకం అనగానే దేవుని సన్నిధి దిగి వచ్చేది, నేను తాకేది, నీ ఒంటి నీ యొక్క చేతి ఒక రోమాలు లెక్కపరుచుకునేవి. యూస్ టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత ఏమైపోయింది? నీ విజన్ డిమినిష్ అయిపోయింది. దేవుని కార్యాలు జరుగుతున్నా కూడా వాటిని చూడలేకపోతూ ఉన్నావు. ఎలీషా ఒక సేవకుడు ఉన్నాడు.
ఓ రోజు ఎలీషా సేవకుడు ఆ ఇంట్లో రాత్రి విశ్రమిస్తున్నప్పుడు ఎందుకో చెప్పడనిపించింది. ఇక ఎలీషా సేవకుడు లేచి బయటకు వచ్చి చూస్తే శత్రులోక రథాలు వాళ్ళ చుట్టూ ముట్టేశాయి. రాజు పంపించాడు ఆ ప్రవక్తలు లేపుకొని రండి అని. కాబట్టి ఈ యొక్క సేవకుడు ఎప్పుడైతే ఆ రథాలు చూశాడో భయపడ్డాడు. పరిగెత్తుకుంటూ లోనికి వచ్చి యజమానులు లేపుతున్నాడు, అయ్యా మనం దొరికిపోయాం, ఈరోజు మన పని అయిపోయింది. ఏమైందిరా అంటే, మన చుట్టూ రథాలు ఉన్నాయి కాబట్టి మనము దొరికిపోయి మనల్ని బంధించేస్తారు అన్నాడు. ఎలీషా లేచాడు, చూశాడు, రథాలు కనపడ్డాయి. ఈయన భయపడుతున్నాడు, ఎలీషా భయపడట్లేదు. సేవకుడు అర్థం కావట్లేదు, ఏంటి మా యజమానికి ధైర్యము అని. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఆ సేవకుని యొక్క కళ్ళ మీద చేపెట్టి ప్రార్థన చేస్తూ, దేవా రథములకు రౌతులకు దేవుడు నీవే, కాబట్టి ఈ యొక్క సేవకుడు మరి ఈ రథాలను చూస్తాడు కానీ ఈ రథం వెనుకలటువంటి నీ వ్యూహాలను నీ సైన్యాన్ని చూడలేకపోతున్నాడు. కాబట్టి నేను ప్రార్థిస్తున్నా, ఇతని మనోన్నతరాలు వెలిగించండి అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ప్రార్థన చేయగానే ఈ యొక్క సేవకుని కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో మరి కేవలము రాజు ఒక రథాలు కాదు, ఆ రథాల వెనకాల ఉన్నటువంటి దేవుని సైన్యాన్ని చూడగలిగాడు. హల్లెలూయ. ఆ దేవుని సైన్యం ఎప్పుడైతే చూడగలిగాడో అప్పుడు ఇతరులటువంటి భయం అంతా కూడా ఒక్కసారిగా ఆవిరైపోయింది. అందరికి భయంతో రగిలించబడుతున్నాడు, భయంతో వణికిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆత్మీయ నేతలు తెరుచుకున్నాయో, దేవుని యొక్క బల సైన్యం ఎంతో చూశాడో, అతడు భయము అనేది తొలగిపోయింది. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు. స్పిరిచువల్గా కూడా చాలాసార్లు మన ఫ్యామిలీలో దేవుడు చేసే కార్యాన్ని చూడలేకపోతున్నాం. మన లైఫ్లో మన భవిష్యత్తులో దేవుడు చేసే కార్యాలను మనం చూడలేకపోతున్నాం. అందుకే చాలా మనం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం, మనం ఆందోళన చెందుతూ ఉంటాం, పరిస్థితులు చేజారిపోతున్నాయేమో అని మనం అప్పుడప్పుడు ఈ ఎలీషా సేవకుని వల్లే మనము భయపడుతూ వణుకుతూ ఉంటాం, అనుమానంతో అపనమ్మకంతో ప్రార్థిస్తూ ఉంటాం. మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మన చూపు స్పష్టముగా ఉంటే, స్పష్టముగా చూడగలిగితే, మన విశ్వాసము దేని మీద ఉంచగలిగితే ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఒకటే ప్రార్థన చేయాలి, తండ్రి నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా ఉద్యోగ వ్యాపారంలో నీవు చేస్తున్న కార్యాల్ని స్పష్టముగా చూసే నేత్రాలు నాకు దయచేయి. నేను ప్రార్థన చేస్తే నీలో ప్రతి భయము తొలగించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్ప, నేను దృష్టి మాంద్యమును, ఆత్మీయ దృష్టి మాంద్యమును కలిగి ఉండను. ఆరాధనలో కూడా దేవుడు మన మధ్య కదులుతూ ఉన్నాడు అనగానే మనకి అనిపించదు, ఏమో పాస్టర్ గారు ఏదో ఊరికే చెప్తున్నారు. దేవుడు మనల్ని తాకుతున్నాడు అనగానే పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, సేవకులు ఏదో చెప్తున్నారు. బికాస్ మనం చూడలేకపోతున్నాం కాబట్టి నమ్మలేకపోతున్నాం. అలా ఉండకూడదు. ఏం బిడ్డరా, చూచేవారుగా ఉండగలగాలి. ఎట్లా వర్షిప్లో దేవుడు ఎలా కదులుతున్నాడు, వాక్య చేసేటప్పుడు దేవుడు ఎలా కదిలిస్తూ ఉన్నాడు, ఆరాధనలో ప్రజలు దేవుడు తన బిడ్డల్ని ఎలా తాకుతున్నాడు, ఎలా తన సన్నిధితో నింపుతున్నాడు, అలాంటి చూచే కన్నులు మనకు కావాలని మనం ప్రార్థన చేయగలగాలి. ఆమేన్. రైట్. 2వ వచనం, ఎప్పుడైతే దృష్టి మాంద్యం కలిగి ఉన్నాడో అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. ఎవరి మరణ దినమో ఎవరికి తెలియదండి. ఎవరు ఎప్పుడు పోతాడో తెలియదు. తెలుసా? చెప్పగలుగుతావా? ఏ డేటు ఏ టైం పోతాడో చెప్పగలుగుతావా? ఎవ్వరు కూడా వాని యొక్క మరణ దినము వానికి తెలియదు. కాబట్టి దావీదు కూడా అంటాడు కదా బైబిల్లో, ఏమని, దేవా నా ఆయుష్కాలము నీ సన్నిధిలో లేనట్టే ఉన్నదయ్యా. అంతలో కనపడి అంతలో ఆవిరేటువంటి జీవితం మంది. ఎప్పుడు పోతామో, ఎప్పుడు మన యాత్ర ముగుస్తుందో, మన యాత్ర దినాలు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు. అయితే మరణించక ముందే దేవుడు మన జీవితంలో సంకల్పించినది చేయాలి. ఇస్సాకు తన కుమారుని పిలిపిస్తున్నాడు. ఏమని? నేను నా మరణదినం నాకు ఎప్పుడో తెలియదు అంటే దాని అర్థం ఏంటి? నేను మరణించక ముందే నేను బ్లెస్ చేయాలి. నేను మరణించక ముందే నా ఆశీర్వాదాన్ని నేను విడుదల చేయాలి. బిఫోర్ ఐ డై ఐ హ్యావ్ టు బ్లెస్ యూ. ఎందుకంటే చనిపోయినాక ఏమి చేయలేనుగా. ద సేమ్ వే మన యొక్క మరణదినం ముందే దేవుడు మన లైఫ్లో ఏమైతే దేవుడు అసైన్మెంట్ ఇచ్చాడో, టాస్క్ ఇచ్చాడో, దాన్ని ఫినిష్ చేయాలి, ముగించి ఆ తర్వాత ప్రభు సన్నిధిలో చేర్చబడాలి. మరణించిన తర్వాత అయ్యో అలా చేస్తుంటే బాగుంటుండే, ఇలా చేస్తుంటే బాగుంటుండే అంటే కుదరదు. కాబట్టి ఈరోజు ఒక రిమైండర్ ఏమంటే, మన మరణదినము లోపలే తండ్రి మనకి ఏమి అప్పగించాడో అది చేయాలి, ముగించి ఆ తర్వాత ప్రభు సన్నిధిలో చేర్చబడాలి. తర్వాత బాధపడిన ఉపయోగం లేదు. ధనవంతుల లాజరు కథ మనకు బాగా తెలుసు కదా. ధనవంతుల లాజరు కథ, ఇద్దరు మరణించిన తర్వాత ధనవంతుడేమో నరకంలో పడ్డాడు, లాజరేమో అబ్రహాం రొమ్ముకు చేర్చబడ్డాడు. నరకంలోటువంటి ఆ ధనవంతుడు అనేవాడు ఏం చేస్తున్నాడు?
జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యా నా కింద భూలోకంలో నా సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా దారి తప్పారు, వాళ్ళకి నేను వెళ్ళి వాళ్ళకి ఈ విషయాలు చెప్పినట్లుగా అవకాశం వచ్చిందా? నేను వెళ్ళి చెప్తాను, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళి చెప్తే నమ్ముతాడేమో, అవకాశం కోసం అడుగుతూ ఉంటే అవకాశం దేవుడు ఇచ్చాడా? ప్రభు అన్నాడు, డినైడ్, రిక్వెస్ట్ ఇస్ డినైడ్, అయిపోయింది. బతుకున్నప్పుడు అవకాశం ఇస్తే వాడుకోలే, బతుకున్నప్పుడు అవకాశం ఇస్తే మార్మస్ పొందలే, బతుకున్నప్పుడు అవకాశం ఇస్తే దేని కొరకు అది చేయాలి ఇది చేయాలని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించేశాడు. ఇప్పుడు చచ్చినాక అవకాశం కావాలని అడుగుతున్నాడు. చచ్చినాక అవకాశం ఇవ్వబడదు. అందుకే బ్రతుకుండగానే మనకు ఇవ్వబడినటువంటి అవకాశాలు ఇంకా ఉంటుండగానే మనం ఏదైనా చేయాలి, సాధించాలి, ఉపయోగించాలి. మన పడి లేస్తున్న మొత్తానికి ఈ యాత్ర ముగిసే లోపల ఎందుకు నువ్వు పంపబడ్డావో ఆ మిషన్ని కంప్లీట్ చేసి తండ్రి సింహాసనం దగ్గర నిలబడి తలెత్తుకొని, తండ్రి ఈ పని నాకు అప్పగించవు, ఈ యాత్రలో ఆ పని చేశాను, సమాప్తము చేశాను అని చెప్పగలగాలి. హల్లెలూయా. అంతేగాని ఈ ధనవంతులు అలా, దేవా ఇంకొక అవకాశం ఇవ్వ, ఇంకొక ఛాన్స్ ఇవ్వవా అని ఆయన దగ్గర అడిగేటట్టు ఉండకూడదు. దేని పెట్టారా? ఎగ్జామ్లో సప్లిమెంట్ ట్రై చేయకండి, ఒక్క అటెంప్ట్గానే పాస్ అయిపోవాలి. సప్లిమెంట్లు మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చ్ పోతే సెప్టెంబర్ పోతే మార్చ్. ఆడ సప్లిమెంట్లు లేవాడా? ఒకే ఎగ్జామ్లో కూర్చోవాలా, ఒకే ఎగ్జామ్లో పాస్ అయిపోవాలి. అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయినా ఫైట్ అయిపోయింది. హల్లెలూయా. మరణము ముందే నీ పని ముగించగలగాలి. చెప్పగలుగుతావా? రేపే నా యాత్ర ముగుస్తుందని చెప్పగలుగుతావా? చెప్పలేము. నువ్వు అనుకుంటాము ఇంకా బతుకుతాను, ఇంకా 10 years 15 years. ఇట్స్ ట్రూ, మా లైఫ్లో ఎంత ఉందో అంత ఆయుష్కాలం బతుకుతాం. కానీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బిఫోర్ ద టైం. ఎస్ జీవితంలో 33 years ఆయన లైఫ్ అకంప్లిష్ అయిపోయింది. ప్రభు సన్నిధానంలో చేర్చబడ్డాడు, తండ్రి సన్నిధానంలో చేర్చబడ్డాడు. మన అందరి లైఫ్లో కూడా ఒక మిషన్ అని ఉంది. పలు చెప్పండి, నీ జీవితంలో నా జీవితంలో మన మరణ దినము మనకు తెలియదో, మరణించక మున్నుపే మన పని, మనకు అప్పగించిన పని ముగించాలి. ఏం ముగించాలి? మరణించక ముందే ఫస్ట్ పని తెలుసా? రక్షించబడాలి. ఫస్ట్ పని అదే, అర్జెంట్ చేసే పని అదే. కొంతమంది ఇంకా రక్షించబడదాంలే, రేపు తీసుకుంటా సార్, 6 నెలల తర్వాత బాప్టిజం తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ నుంచి చర్చికి వస్తా, మరి ఒక 2 నెలలు ఆగితే నేను మళ్ళీ వచ్చేస్తాను. చనిపోయినాక రక్షణ లేదు. క్రైస్తవ్యంలో ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే పెద్దల పండుగ చేస్తారు. విన్నారా? మరి వేరే మతాల్లో ఉండాలని తెలియదు, కానీ ఉందా? వేరే మతాల్లో కూడా ఉండాలని ఉంటారు బహుశా. ముస్లిమ్స్లో కూడా ఉంది ఆచారం అది. కరెక్ట్గా ఇలాంటి బక్రీద్ కనుక నిన్న రోజున సమాధులకు వెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి, అంటే వాళ్ళ చనిపోయిన వారికి ఇష్టమైనటువంటి వంటకాలన్నీ తీసుకొని సమాధి ఉంచితే వాళ్ళ పైనుండి వాళ్ళు బాగా దాన్ని బాగా పూజిస్తారంట. సేమ్ క్రైస్తవ్యంలో కూడా వచ్చింది, దాన్ని పెద్దల పండుగ అంటారు. పెద్దల పండుగ బైబిల్లో ప్రూవ్ చేయండి ఒకసారి. పెద్దల పండుగ బైబిల్లో చూపించండి. ఈరోజు పిచ్చగా చేస్తారు పెద్దల పండుగ. ఏంట్రయ్యా అంటే నేను వాళ్ళ మనవాళ్ళు దెబ్బతీయట్లేదు, క్షమించండి, కానీ వాక్య వాస్తవాన్ని మేము ముందుంచుతున్నాను. అది ఎందుకు చేస్తారో ఆ ఉద్దేశం మేము ముందుంచుతున్నాను. వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు చేసి పెడితే వాళ్ళు బాగా పూజిస్తారు అని. 2 మార్లు మీకు చెప్పాలి. బతుకున్నప్పుడు ఎప్పుడైనా చేసావా? వాళ్ళు బతుకున్న వంటలు పెట్టావా? బతుకున్నా నీకు ఏం కావాలని చెప్పి చేసి పెట్టినామా? బతుకున్నప్పుడు ఓ ప్లేట్ ఆడ పడేసి తినిపో అంటాం. కనీసం వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళ బర్త్డేని సెలబ్రేట్ చేసినావా? ఈరోజు మీ పేరెంట్స్ బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారా? మీ ఫాదర్ బర్త్డే, మీ మదర్ బర్త్డే, వాళ్ళ బర్త్డే రోజున డాడీ ఈరోజు, అమ్మ ఈరోజు వంట చేయకి, ఈరోజు రెస్టారెంట్ తీసుకెళ్తా, ఈరోజు మీదే, ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళండి, బిల్ నా మీదనే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీని బయట తీసుకెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో, మంచి బట్టలు కావాలా, లేకపోతే మంచి వంటలు చేసి పెట్టాలా, మీకున్న స్తోమతతో ఏమైనా చేస్తున్నారా? బతుకున్నప్పుడు ఏం పట్టించుకోరు, కానీ చనిపోయినాక పిండి వంటలు, స్వీట్లు, అప్పట్లు, లేకపోతే ఇది గిన్నెలు, కొందరు మందు బాటిళ్ళు పెడతారు. మా నాయనకి బాగా తాగే అలవాటు సార్, కాబట్టి పైనుంచి తాగుతాడనమాట. అంటే దేవుడు యెహోవా దేవుడు చేశాడు, నాయన నీ మందు అలవాటు కదా అట్ట పక్కకు అలా కిందికి వెళ్ళి అలా పెక్కేసుకుని వచ్చేసాం లోపలికి. అలా అట్లా వేసుకుని 2 పెగ్గులు వేసుకొని వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి మళ్ళా కదా. పిచ్చి
ఇంకొందరు ఒక భావన ఏమంటే పెద్దల పండుగ రోజున ప్రార్థన చేసి, ప్రభువా చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాము. చనిపోయిన తర్వాత ఒక ఆత్మ నరకంలోంచి స్వర్గానికి మార్చలేవు, స్వర్గంలోని ఆత్మ నరకానికి పంపించలేవు. అర్థమవుతుందా? ఒకసారి ఒక వ్యక్తి ఆత్మ ఈ భూలోకాన్ని వదిలిపెడితే ఆ వ్యక్తి ఐదర్ నరకంలోనే ఉండాలి, లేదంటే స్వర్గంలోనే ఉంటుంది, అంతే. ఈ యొక్క పెద్దల పండుగ యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళు రక్షించబడతారని. చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. తండ్రి, మా పూర్వులకి ఆత్మశాంతి చేకూర్చబడునుగాక. అంటే శాంతి లేదు వాళ్ళకి, రక్షించబడితే ఇంతకంటే గొప్ప శాంతి లోకంలో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. దే ఆర్ సేఫ్ ఇన్ హెవెన్. ఇఫ్ దే ఆర్ సేవ్డ్, దే ఆర్ ఇన్ హెవెన్. కొందరైతే ప్రభువా వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాము అంటారు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే బతుకున్న రక్షణ పొందుతారేమో కానీ చచ్చిన వాళ్ళు రక్షణ పొందరు. కాబట్టి చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడంలో అర్థం లేదు. సో సాల్వేషన్ అనేది ఏంటి? మన దినాలు ముగిసే లోపల రక్షించబడాలి. హల్లెలూయా. ఆమేన్. దాంతోపాటు మన చేసేటువంటి చాలా పనులు ఉన్నాయి. మొదట రక్షణతో మొదలు పెట్టాలి, ఆ తర్వాత చాలా పనులు మన యాత్ర ముగిసే లోపల చేయాలి. అందుకే యేసు కూడా ఆ విషయం తెలుసుకున్నాడు. తరచుగా ఒక మాట అనేవాడు, తండ్రి చిత్తము చేయటనే ఆహారం. నేను వెళ్తున్నాను, అనేకులు ప్రాణం పెట్టబోతున్నాను, నేను తిరిగి లేబోతున్నాను, నేను తండ్రి కృపార్శ్వమున కూర్చుండబోతున్నాను. యేసయ్య తరచుగా తను ఎందుకు పంపబడ్డాడో దాన్ని ఎక్కువగా మాట్లాడేవాడు అండ్ ఆ కార్యంని త్వరపెట్టేవాడు. అందుకే మార్క్స్ వార్తలు అంతా బాగా చదివితే ఆయన త్వరగా వెంటనే పదం మీకు చాలాసార్లు కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో చెప్పండి, నా జీవితంలో మన దినము మునిపే తండ్రి సంకల్పం ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చాలి. ఆమేన్. రైట్. 3-4 వచనాలు. కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. నేను ఆశీర్వదించున్నట్లు అనే మాట గమనించాలి. ఇది దేవుని చిత్తమా? ఈజ్ ఇట్ గాడ్స్ విల్? ఇస్సాకు తన కుమారుడు దీవించడం దేవుని చిత్తమా? ఇస్సాకు ఏశావుని దీవించడం దేవుని చిత్తమా? నిన్ను ఆశీర్వదించినట్లు అనగా ఫస్ట్ బోర్న్ బ్లెస్సింగ్ని కుమారునికి ఇవ్వాలి తండ్రి. ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుడు వృద్ధాప్యానికి వచ్చేసాను, నేను చనిపోయినాక ఆ బ్లెస్సింగ్ ఇవ్వలేను, కాబట్టి నేను దీవించాలి అంటే గబగబా వెళ్ళి మంచిగా వేటాడి ఒక మంచి మటన్ బిర్యానీనో చికెన్ బిర్యానీ పట్టుకొచ్చేసి బాగా తిని నేను బ్లెస్ చేస్తాను, నేను ఆశీర్వదించినట్లు అంటున్నాడు. ఇస్సాకు ఒక విషయం మర్చిపోయాడు. ఏంట విషయము అంటే, తన భార్య రిబ్కా గర్భము ధరించినప్పుడు గర్భంలో 2 జనాంగములు కదా, 2 జనపదములు ఉన్నాయని దేవుడు చెప్పాడు. రిబ్కాకి దేవుడు స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చాడు, అమ్మా నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి, 2 జనాంగాలకి మూల పురుషులు 2 నీ కడుపులో ఉన్నారు. అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు. ఆ రెండవని నేను ఎన్నుకున్నాను, ఆ రెండవని నేను వాడుకుంటాను అనగా ఈ భూలోకంలోకి రాకముందే వాళ్ళ క్రియలతో సంబంధం లేకపోయినా, వాళ్ళ ప్రవర్తనతో సంబంధం లేకపోయినా, వాళ్ళు ఈ లోకంలో జన్మించక ముందే దేవుడు రెండవని ఎన్నుకున్నాడు. రెండవని నేను బ్లెస్ చేస్తున్నాను రిబ్కా చెప్పినాక రిబ్కా కూడా ఖచ్చితంగా వెళ్ళి ఇస్సాకు చెప్పే ఉంటుంది, ఏమండి ఇది పరిస్థితి, నేను దేవుని వద్దకు వెళ్ళాను, దేవుడు నాకు ఇలా చెప్పాడు, కాబట్టి మనకు పుట్టబడిన 2వ కుమారుడు దేవుడు వాడుకుంటాడంట అని ఇస్సాకు కూడా చెప్పి ఉంటుంది. ఇస్సాకు ఆ సంగతి తెలుసుకొని కూడా దేవుడు 2వ కుమారుడు ఎన్నుకున్నాడని తెలిసి కూడా ఇప్పుడు పెద్ద కుమారుడు దీవించడానికి సిద్ధపడతా ఉన్నాడు. నా వాళ్ళు మీకు అర్థమవుతుందా? దేవుని చిత్తం ఏంటో ఇస్సాకుకు తెలిసి కూడా, దేవుని సంకల్పం ఏంటో కూడా తెలిసి కూడా, పెద్ద కుమారుడు కాదు 2వ కుమారుడు దేవుడు కోరుకున్నాడని తెలిసి కూడా ఇస్సాకు ఏంటంటే, ఇస్సాకుకి పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం. ఏంటో చెప్పండి, పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం. పెద్ద కుమారుడు ఇస్సాకుకి పెద్ద కుమారుడు అంటే ఇస్సాకు ఫేవరెట్, 2వ కుమారుడు అమ్మకు ఫేవరెట్. కుటుంబంలో 2 పార్టీలు వచ్చేసినాయి. వీడు నా కొడుకు అంటే ఇది నా కూతురు, వీడు నా కొడుకు అంటే వీడు నా కొడుకు. 2 పిల్లలు ఉంటే పార్టీస్ అనమాట, ఇంట్లోనే పార్టీస్. మదర్స్ బాయ్ మదర్స్ డాటర్ అని, లేదా డాడీస్ గర్ల్ అని, ఇలాగ ఇంట్లో పేర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇంట్లోనే పార్టీస్. అరే నువ్వు మమ్మీ పార్టీయా నా పార్టీయా? అఫ్కోర్స్ అది
కామెడీగా ఉంటే పర్లేదు, కానీ ఈరోజు చాలా ఇళ్ళలో ఏమైందంటే ఇది సీరియస్గా అయిపోయేసి గ్రూప్స్ అన్నమాట. పెద్దవాళ్ళని బాగా ప్రేమిస్తే రెండవాళ్ళని నిర్లక్ష్యం చేయడం, రెండవాళ్ళు బాగా ప్రేమిస్తే పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయడం, ఒకరిని బాగా పట్టించుకొని ఇంకొకరిని మనం తక్కువగా చూడడం, ఇంట్లోనే ఫేవరెట్స్ ప్లే చేస్తే ఆ కుటుంబం అధ్వానమైంది, ఆ కుటుంబం పతనమైనదే. యూ షుడ్ నెవర్ ప్లే ఫేవరెట్స్. 25వ అధ్యాయం 28వ వచనం, ఆదికాండం. ఒక్కసారి 2 అధ్యాయాల ముందుకు వెళ్దాం. 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయం 28వ వచనాన్ని చదవాలి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతన్ని ఇస్సాకేమో ఏశావును ప్రేమించాడు, రిబ్కా యాకోబును ప్రేమించను. సూపర్ కదా ఇది, సూపర్ కదా. ఇస్సాకేమో ఏశావుని, రిబ్కా ఏమో యాకోబుని. ప్రేమిస్తే ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. ఇంట్లో బిడ్డలందరినీ సమానంగా చూసుకోవాలి. ఒకరిని ఎక్కువ ఒక తక్కువగా చూడకూడదు. సమానంగా ప్రేమించాలి, సమానంగా పోషించాలి. ఈక్వల్గానే ఇద్దరిని కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇంట్లోనే ఫేవరెట్స్ అయిపోయినాయి. భార్య భర్తలు అద్భుతంగా ఉన్నారు, వాళ్ళ భక్తి అద్భుతంగా ఉంది, కానీ పిల్లలు పుట్టినాక వాళ్ళ భక్తి ఏమైపోయింది? ఇంట్లోనే పార్టీస్ వచ్చేసినాయి. ఇస్సాకు డిసైడ్ చేసుకున్నాడు, ఓహో నా భార్య ఇట్లా అనేది కదా, ఇప్పుడు ఫస్ట్ బార్న్ బ్లెస్సింగ్స్ రెండో కుమారుడికి పోతే నేను ప్రేమించిన నా కుమారుడు ఏం కావాలి? నాకు మొదటి కుమారుడే చాలా ఇష్టం. ఎందుకు ఇస్సాకుకి మొదటి కుమారుడు చాలా ఇష్టము? దానికి ఒక కారణం ఉంది, ఊరికే ఇష్టపడలే. ఎందుకు ఇస్సాకుకి మొదటి కుమారుడు అంటే చాలా ఇష్టము? ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతను ప్రేమించాను. ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ఈయనగాడు వేటగాడు, ఈ యాకోబు గారేమో ఇంట్లో అమ్ముకుట్టి అన్నమాట. ఈయన ఎప్పుడు వేటకు పోయినా కూడా ఏదో తీసుకొస్తాడు, మాంసం వండి వాళ్ళ నాన్నకి పెట్టేవాడు. వృద్ధాప్యంలో వృద్ధులకు తిండి చాలా ప్రియమైంది, అర్థమైంది. వాళ్ళకి తిండి, వాళ్ళకి ఇష్టమైన వంట చేసి పెట్టండి, ఎంత పొంగిపోతారో వృద్ధులు. ఆ స్థితిలో వాళ్ళు కోరేది వెండి బంగాళాలు కాదు, ఆ స్థితిలో వాళ్ళు కోరేది ఆహారం. ఆ ఆహారము తింటూ లాస్ట్కి అంటే ఆహారానికి బాగా అలవాటు పడిపోయేసి ఇస్సాకుకి ఏశావు అంటే ప్రేమ. సరిగా మాట్లాడాలి. ఎంత ఆహారం ఇష్టపడినా, ఎంతగా ఫుడ్ మీద మమకారం ఉన్నా ఇస్సాకు మరి భోజన ప్రియుడైపోయాడు. కానీ ఇస్సాకు దైవభక్తుడే కదా. ఇప్పుడు లోకస్తుడు ఏదో భోజన ప్రియుడు కాబట్టి భోజనం బట్టి ఏదో అలాగా దారి తొలగి ఏదైనా తప్పు చేసినా ఒక అర్థం ఉంది. ఇస్సాకు దేవుణ్ణి యొక్క విధేయత కలిగిన వాడు, కానీ వృద్ధాప్యం రాగానే భోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమండి దేవుని చిత్తాన్ని కూడా పక్కన పెట్టి ఏమైనా కానిగాక నా మొదటి కుమారుడే దీవించబడాలి అని డిసైడ్ చేసి మొదటి కుమారునితో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి వేటాడి తీసుకొని వచ్చేసేయి, నేను బ్లెస్ చేస్తాను. బైపాసింగ్ ద గాడ్స్ కమాండ్. దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనని బైపాస్ చేస్తూ మ్యాటర్ని తన చేతిలో తీసుకొని పెద్ద కుమారుడు దీవించాలి అని డిసైడ్ అయిపోయాడు. ఇంకో మాట చెప్పనివ్వండి, వృద్ధాప్యమందు మనం చిగురించాలి. మొదట్లో కాదు, ఈవెన్ వృద్ధాప్యంలో కూడా చిగురించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చాలామంది మొదట్లో చిగురిస్తారు, వృద్ధాప్యం రాగానే మొద్దుబారిపోతుంటారు. కాదు, ప్రభు కొరకు వృద్ధాప్యంలో కూడా చిగురించే క్రైస్తవులుగా ఉండాలి మనం. హల్లెలూయా. 92వ కీర్తన 11 నుంచి 15 వచనాలు చూస్తే, వాడు ముసలితనమందు చిగురు పెడుతూ ఉందురు అని రాయబడి ఉంది. బైబిల్లో వృద్ధులు 2 రకాలుగా ఉన్నారు. బైబిల్లో వృద్ధులు 2 కేటగిరీస్ ఉన్నారు. వృద్ధాప్యంలో చిగురించిన వారు ఒక కేటగిరీ ఉన్నారు, వృద్ధాప్యంలో చిగురించక మొద్దుబారిపోయిన వాళ్ళు కూడా ఒక కేటగిరీ ఉన్నారు. చిగురు పెట్టని వాళ్ళ కేటగిరీ చెప్తాను. అందులో ఫస్ట్ లిస్ట్లో ఉన్నాడు మనం ఇస్సాకే. భోజనానికి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసినాడు. రెండవది మన నోవాహు గారు. తెలుసా నోవా స్టోరీ మీరు బాగా గమనిస్తే, జలప్రలయం అంత అయిన తర్వాత ఈయన వాక్యం ఉంటుంది, నోవా వృద్ధాప్యంలో తప్పదాగినాడంట. ఆ వృద్ధుడు ఆ వృద్ధాప్యం ఏం చేశాడు? మందు కొట్టాడు, బాగా మందు కొట్టాడు, ఏం జరగాలని జరిగిపోయినాయి. ఆ వృద్ధాప్యంలో చిగురించాల్సినటువంటి నోవాహ చిగురించలేక మొద్దుబారిపోవడం వల్ల ఎంత పెద్ద తప్పుదం జరిగిపోయింది. సొలొమోను కూడా, ఆయన మహానుభావుడు, సొలొమోను కూడా బాగా వృద్ధుడైన తర్వాత ఏమండి
ఆ లాస్ట్ డేస్లో ఏమైపోయాడంటే, అంటే ఆ డేస్లో ఓల్డెన్ డేస్లో భార్యల మాట విని ప్రలోభాలకి లొంగిపోయేసి భయంకరమైన విగ్రహారాధికుడిగా మారిపోయాడు. మొదట్లో ఉన్నటువంటి జీల్ లేదు, చివరికి సొలొమోను విగ్రహారాధికుడిగా మారిపోయాడు. అంటే వీళ్ళంతా ఎవరంటే యవ్వన కాలంలో బాగున్న వాళ్ళు వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేలో పతనమైపోయారు. యంగ్ డేస్లో బాగున్నారు, ఫైర్ ఫర్ గాడ్. కానీ డేస్ గడిచే కొద్దీ మెల్లిమెల్లిగా ఫైర్ ఆరిపోయింది. చివరికి వాళ్ళ వృద్ధాప్యంలో చిగురు పెట్టక మొద్దుబారిపోయేసి తమ సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అంతా. కానీ వృద్ధాప్యంలో చిగురు పెట్టిన వాళ్ళు కూడా బైబిల్లో చాలామంది ఉన్నారు. అందులో నెంబర్ 1 కాలేబ్. ఎవరు కాలేబు? కాలేబు ఎవరు చెప్పండి? కాలేబు చాలామంది క్వశ్చన్ పెట్టారు, ఎవరు ఈ కాలేబు ఎవరై ఉంటారు? నాకు తెలిసి మీరంతా సిటీ చర్చ్లో మెంబర్సేనా? నా ట్రైనింగ్ కింద ఉండేవాళ్ళేనా? మరి కాలేబు అంటే ఎవరు అంటారు ఏంటండి? 12 మంది వేగుల వాళ్ళు 2 వచ్చి మంచి రిపోర్ట్ ఇస్తారు. యెహోషువతో పాటు ఉన్నవాడు ఇంకోడు కాలేబు. వేగుల వాడు ఒకడు కాలేబు. ఆ కాలేబు వృద్ధాప్యంలో ఉన్నా కూడా చిగురించాడు. అందుకే కాలేబు యెహోషువతోకి వచ్చి అన్నాడు కదా, మరి నేను ఇప్పుడు నా వయసు 70-80 సంవత్సరాలు, మీ మోషే పంపినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం ఉంది. 80 ఏళ్ళప్పుడు ఏం కోరిక అడిగాడు తెలుసా? ఆ కొండ నాకు కావాలని అడిగాడు. ఆ అనాకీనటువంటి కొండ కావాలి. అంటే అక్కడ గొప్ప గొప్ప యోధులు ఉన్నారు, గొప్ప గొప్ప జైన్స్ ఉన్నారు. 80 ఏళ్ళలో కాలేబట్టాడు, ఐ వాంట్ దట్ మౌంటైన్. అంటే వృద్ధాప్యంలో కూడా చిగురుస్తున్నటువంటి వ్యక్తి కాలేబు. యెహోషువ కూడా చూస్తే వృద్ధాప్యంలో కూడా యెహోషువ చిగురిస్తున్నాడు. చెప్పుకుంటూ పోతే చాలామంది బైబిల్లో మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే యూత్ మనకు ఉన్నటువంటి మెచ్యూరిటీ ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా రావాలి. వృద్ధాప్యంలో కూడా అదే తపన, అదే ప్యాషన్ కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఇస్సాకు అది కోల్పోయాడు. హీ లాస్ట్ స్పిరిచువాలిటీ అని చెప్పచ్చు. సరే, ఒకవేళ చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో చేతులు పెట్టి ఆశీర్వాదం వీళ్ళు చేసేవాళ్ళు ఆ దినాల్లో. కానీ చేయి పెట్టకముందు, బ్లెస్సింగ్ రిలీజ్ చేయకముందు ప్రార్థించాలా, కనిపెట్టాలా? అది చేయకోకుండా నేరుగా చేపెట్టి బ్లెస్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రతి యూదులు కూడా అది చేయకముందు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఎందుకంటే కీలకమైనటువంటి పని చేయకముందు సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా పని చేయాలి. మీరు అపోస్తల కార్యం 13వ అధ్యాయం మీరు 3వ వచనాన్ని ఒకసారి చదవాలి. ఇది యూదుల ఒక ఆచారం. అది అపోస్తల కార్యము 13వ అధ్యాయం 3వ వచనం. యాక్ట్స్ 13th chapter verse 3. దీవించబడుతున్నారా? నేను అడిగానంటే దీవించబడుతున్నారా? ప్రైజ్ గాడ్. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిణీ. ఎప్పుడు చేతులు పెట్టారు? వారి మీద చేతులు ఎప్పుడు పెట్టారు? చేతులు పెట్టక ముందే వాళ్ళు ఉపవాసం ఉన్నారు. చేతులు పెట్టక ముందే వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ తర్వాత చేతులు పెట్టారు. ఇక్కడ ఇస్సాకు గారు పని చేస్తున్నారా? ఇస్సాకు తన కుమారుడు దీవించే ప్రయత్నంలో ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడా? ఏం లేదు. నేరుగా కుమారుని పిలిపించి నువ్వు తీసుకురా, నేను బ్లెస్ చేస్తా అని మరి అంటే ఉద్రేకంగా ఇస్సాకు ముందుకు వెళ్తూ ఉన్నాడు. 5వ వచనం నుంచి 17వ వచనం, 27వ అధ్యాయం 5వ వచనం నుంచి 17వ వచనం చూస్తే, ఇస్సాకు తన కుమారుడితో ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఇస్సాకు ఏశావుతో చెప్తుండగా రిబ్కా వింటా ఉందంట. అంటే బహుశా ఇస్సాకు గారు వాళ్ళ భార్యతో డిస్కస్ చేయలేదు బహుశా. ఎందుకు? తల్లి చెప్తే కొడుకు చెప్పేస్తుంది, ఊదేస్తుంది. కాబట్టి నా ఫేవరెట్ కొడుకు దీవించబడాలా? వాట్ ఏ ఫ్యామిలీ అది! ఏడుగువాడు డ్రామా ప్లే చేస్తూ ఉన్నాడు, ఏడుగువాడు యాక్టింగ్. ఇస్సాకు దాచిపెట్టాడు. రిబ్కా మాటుగా ఆ మాటలు వింటా ఉంది. ఏశావుతో ఇట్లా చెప్పుచుండగా రిబ్కా
వినుచుండెను. ఏం చేసింది? వింటూ విని ఏం చేసింది? ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవుకు వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నిన్ను ఆశీర్వదించుటకు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనమును సిద్ధపరచుమని చెప్పగా వింటుని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లను అక్కడ నుండి నా ఎదుట తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేస్తును. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలని చెప్పాను. కాబట్టి ఏశావు ఎప్పుడైతే అడవిలోకి వెళ్ళాడో, ఎక్కడున్నావురా యాకోబు అంటే, యాకోబు ఎప్పుడు ఇంట్లో తిరిగేవాడే, అమ్మతో తిరిగేవాడే. ఏంటి మమ్మీ? అరే మీ నాన్న చెప్తాడు రా మీ అన్నతో, తినకముందు బాగా మంచిగా భోంచేసి బ్లెస్ చేయాలి అని వాళ్ళిద్దరు కలిసి కుమ్మక్కయ్యారా. నాకేమో నువ్వు దీవించబడాలి, మీ నాన్నకేమో మీ అన్న దీవించబడాలి. నేనుండగా మీ నాన్న ఆటలు సాగనీను. ఏమైంది భక్తి? వృద్ధాప్యంలో ఒక్కొక్క స్పిరిచువల్ చూడండి. ఇస్సాకేం అట్లా బిహేవ్ చేస్తున్నాడు, రిబ్కా ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంది. నాకు నువ్వంటే ఇష్టం రా. పోనీ ఇప్పుడు ఇస్సాకుకి ఏశావు ఎందుకు ఇష్టము? మంచి వంట చేసేవాడు కాబట్టి కదా, మంచి రుచికల మాంసంని సిద్ధపరిచి వచ్చేవాడు. మరి రిబ్కాకి కుమారుడు ఎందుకంటే ఇష్టము? 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా, అంటే మనోడు వంట చేసే అలవాటు ఉందన్నమాట. తల్లి వంట చేస్తుంది, తల్లికి తోడుగా ఈయన కూడా ఆనియన్స్ కట్ చేసుకుంటా, కొత్తిమీర కట్ చేసుకుంటా, చికెన్ ముక్కలు కట్ చేసుకుంటా. అమ్మ ఉప్పు ఏమంటావా, కారం ఏమంటావా, ఎన్నిసార్లు తిప్పమంటావు, 3 విజిల్లో సాఫ్ చేయమంటావా? ఇది యాకోబు ఇంట్లో పరిస్థితి. అర్థమైందా? అందుకే యాకోబు హెల్ప్ చేయడం చూసి ఇంకా తల్లి సంతోషపడివే, నా కొడుకు రా వీడు, ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడు, ఎప్పుడు కూడా విధులు వస్తుంది 3 సార్లు విధులు రాగానే ఆఫ్ చేయని మీ న్యాయానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు, అసలు వెళ్ళిపోతాడు బయటికి, అసలు పట్టించుకోడు. వంటలో రమ్మన్నారు రాడు, కట్ చేసిమన్నా కట్ చేసాడు. నూరా నా కొడుకు. పెద్దడు చెప్తే ఉండు మమ్మీ నేను వేటకు పోవాలా, గోల్ఫ్ ఆడాలా, నేను బయటికి పోవాలి నేను అని వాడు వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఇంట్లో కష్టపడతా ఉంటారా? ఎవడు మీ నాన్న సపోర్ట్ చేయడు, మీ అన్న సపోర్ట్ చేయడు. నూరా నా బేట. యాకోబుకి వంట చేయడం తెలుసంట. ఏమంటే యాకోబు వంట ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళ తల్లికాడ నేర్చుకున్నాడు. ఎందుకంటే యాకోబు ఇంటి బిడ్డ కాబట్టి. ఫేవరెట్స్. రిబ్కారింది, నాకు నువ్వు దీవించబడాలి, హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? ఇదిగో మీ అన్నను మీ నాన్న దీవిస్తాడు, జరగకూడదు. అసలు యాకోబుకి తల్లి ఏం చెప్పాలి తెలుసా? బాబు మీ నాన్న ఇట్లా అన్నాడు మీ అన్నతో దీవించాలి అని, కానీ నాకు తెలుసు దేవుడు ఎవరిని దీవిస్తాడు అనేది. మీ నాన్న మీ అన్నను దీవించినప్పుడు నువ్వు ఇంకొక అనుకోకు, అది జరగదు. ఎందుకంటే మీ నాన్న మాట కంటే దేవుడు నాకు చెప్పిన మాట ముఖ్యమైంది. నువ్వు నా గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు ఏమని, ఆ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు దేవుడు నాకు ప్రమాణం చేశాడు. కాబట్టి నా కుమారుడా అలా జరిగినప్పుడు నువ్వు ఏమనుకోకు, దేవుడు నిన్నే బ్లెస్ చేస్తాడు. కాకపోతే సమయం కోసం నువ్వు వేచి ఉండు. దేవుడు నిదానంగా నిన్ను పైకి ఎత్తుతాడు. దేవుడు నిన్నే పట్టుకున్నాడు. కాబట్టి అంతలే దేవుడు అన్ననే తీసుకున్నాడు, అన్ననే వాడుకుంటా, నన్ను వాడుకోకని డిప్రెషన్లోకి వెళ్ళిపోవాకు. ఇది నేను దేవుని పట్ల నీ సంకల్పం, ఇది కాస్త వేచి ఉండని ఈ రీతిగా దేవుళ్ళు నడిపించాల్సినటువంటి ఈ తల్లి ఏం చేస్తావు తెలుసా? నువ్వు వెంటనే వెళ్ళి నువ్వు ఏం చేస్తావు తెలుసు, ఏషా వచ్చే లోపల నువ్వు మందలోకి వెళ్ళి 2 గొర్రెపిల్లలు తీసుకొని వచ్చేసాయి. నేను వంట చేసి పెడతా, అది నువ్వు చేసేట్టుగానే తీసుకోబో, ఏషా ఉన్నట్టుగానే చెప్పు, బ్లెస్సింగ్ ఇస్తాడు, తీసుకో, కేల్కతం. నువ్వు చెప్పండి, దేవుని వాగ్దానము నమ్ముతుందా రిబ్కా? దేవుడు ప్రామిస్ చేస్తే ప్రామిస్ని నమ్మలేకపోతుంది కాబట్టే కదా కుతంత్రాన్ని పండుతూ ఉంది, కుట్రను పండుతూ ఉంది. ప్రామిస్ చేసింది దేవుడు చెప్పిన వాగ్దానం నమ్మకం లేదు కాబట్టే కదా అడ్డదారిలో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది, కుమారుని కూడా అడ్డదారి తొక్కిస్తూ ఉంది. నమ్మి ఉంటే తన కుట్ర పన్నేది కాదు, అండ్ కుమారుడు కూడా పాడైపోకుండా వాక్యం నిలబెట్టేది. She didn't believe the God's promises. ఒక పాట నేర్చుకుందామా? దేవుడు మనకు ప్రామిస్ చేశాడు అంటే నమ్మితే నువ్వు అడ్డదాలు దొక్కవు. దేవుడిని పైవాడుగా ఉంచుతాడు అంటే నువ్వు నిజంగా నమ్మితే లంచాలు తీసుకో. దేవుడిని పైవాడుగా ఉంచుతాడు అంటే పొరుగువాంది ఏది ఆశించవు.
దేవుడు నిన్ను పైవాడుగా ఉంచుతాడంటే ఎవరిని మోసగించే ప్రయత్నాలు చేయవు నీవు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు అంటే నువ్వు ఎవరినో ముంచాల్సిన అవసరం రానే రాదు. అడ్డదాలు వెతకవు, దొంగ బిల్లులు పెట్టవు, లంచాలు ఇవ్వవు, ఎవరిని మోసగించవు, ఎవరి కాలు పట్టుకోవు, ఎవరికి జేజలు కొట్టవు. ఇఫ్ యు ట్రస్ట్ ద గాడ్స్ ప్రామిసెస్. ఈరోజు చాలామంది బిలీవర్స్ ప్రాబ్లం ఏమంటే దే బిలీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, కానీ దే యాక్ట్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళు ఉద్రేకంగా నమ్ముతారు కానీ ఉద్రేకంగా అడ్డదాలు వెతుక్కుంటుంటారు. అడ్డదాలు వెతుక్కొని అడ్డదాల్లోకి వెళ్ళి సీటు సంపాదించి అడ్డదాల్లో వెళ్ళి కాపీలు కొట్టి పాస్ చేయి, దేవుడు నన్ను పాస్ చేశాడు. సిగ్గులేదు? నువ్వు కాపీకు దేవుడు పాస్ చేశాడు అంటే ఏంటి? అర్థమైందా? డు నాట్ టెస్టిఫై సచ్. అలాంటి వాడి దేని మహిమ రాదు. దేని బిడ్డరా, దేవుడు అలా నువ్వు అలా తెచ్చుకొని నా మహిమ తీసుకురా అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. న్యాయంగా నువ్వు యథార్థంగానే ఉండు. కాపీ కొట్టి స్టేట్ ఫస్ట్ వచ్చే కంటే కష్టపడి రాసి నువ్వు జస్ట్ మామూలుగా పాస్ అయినా చాలు, నిలబడి దేవుడు నన్ను పాస్ చేసి అంటే అది దేవుని ఘనత వస్తుంది. డోంట్ హెల్ప్ గాడ్. దేవుని మహిమపరచడానికి ఇలా హెల్ప్ చేయకు. నమ్ముతున్నామంటే నిలబడు, ఆధారపడు, నిలబడు. దేవుడు విధేయత ఉన్నప్పుడు ఇస్సాకునే దేవుడు ఫ్లరిష్ చేయలేదా? విధేయత ఉన్నప్పుడు కరువులో దేవుడు ఇస్సాకుని పైకెత్తలేదా? దేవుడు మనల్ని కూడా ఎత్తగలుగుతాడు. కాకపోతే టైమింగ్ని రెస్పెక్ట్ చేయాలి, సమయాన్ని గౌరవించాలి. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా పైకెత్తువాడుగానే ఉన్నాడు. హల్లెలూయా. రిబ్కా అమ్మగారు అలా చేయలేకపోయింది. ఇస్సాక్ ఎంత అనుకున్నా కూడా దేవుడు చెప్పిందే జరుగుతుంది అని దేవుని మీద భరోసా వేయలేకపోయింది. ఇస్సాకు కంటే వృద్ధాప్యంలో అలా అయిపోయాడు. రిబ్కాకి ఏమైంది? రిబ్కా కూడా షీ లాస్ట్ హర్ స్పిరిచువాలిటీ అండ్ కుట్ర పన్నుతాను దేని మీద? వాళ్ళ భర్తకు వ్యతిరేకంగా, తన కుమారునికి వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నుతా ఉంది. ఏమంటుంది రిబ్కా? నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యము. ఏమంటుంది రిబ్కా? ఏమంటుంది? నా మాట విని నేను చెప్పినట్లు చెయ్యి. దేవుడు చెప్పినట్లు కాదు. అరే నువ్వు పైకి రావాలనుకుంటే నేను చెప్పినట్టు చేయరా. మన బిడ్డలకు నేర్పించాల్సింది మన మాటలు కాదు, మన బిడ్డలకు నేర్పించాల్సింది దేవుని మాటలు. మన బిడ్డలకు ఆజ్ఞాపించాల్సింది మన చాయిస్ అని మన ఇది కాదు. దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గం అది నేర్పించాలి. రిబ్కా ఆ సంగతి మర్చిపోయి నా మాట విను, నేను చెప్పింది చెయ్యి. బహుశా రిబ్కా అనుకోండొచ్చు, నేను చేసే ఈ ప్రయత్నము కొంచెము వాక్య విరుద్ధమైన మేలు కొరికే అని బహుశా అనుకొని ఉండొచ్చు. కొందరు అలా ఉంటారనమాట. నేను చేసే కీడు మేలు కొరికే. రోమా 3:8 రోమా 3:8 కొందరు క్రైస్తవులు ఇలా ఉంటారు, కొందరు భక్తులు ఇలా ఉంటారు. రోమా 3:8 ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేయాలి. ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేయాలి. రోమా 3:8 మేలు కలుగుటకు కీడు చేయుదుమని. చాలు. ఎందుకు కీడు? వాళ్ళ ఆలోచన తెలుసా? ఎందుకు మేము లంచం తీసుకుంటున్నాం తెలుసా? తీసుకొని మేము దేవుని సేవకే ఇస్తున్నాం. అలాంటి మేము దేనికి అవసరంలే. మేలు కొరకు కీడు చేయమని దేవుడికి చెప్పట్లే. మేలు కొరకు కీడు చేయమని దేవుడు వాక్యం సెలవించట్లేదు. అలా చేస్తూ మేలు చేస్తున్నామంటే నీ మూర్ఖత్వం. నువ్వు చేసేటువంటి మేలు కీడు ద్వారా అయితే అది దేనికి మహిమ రాదు. దేని బిడ్డారా, లంచం ఇచ్చి తెచ్చుకోవడం, లంచం ఇచ్చి సంపాదించుకోవడం, దేవుడు నిలబడి సాక్ష్యం చెప్తే దేనికి మహిమ వస్తుంది? అనేకులు బలపరచబడతారు. అలాంటి అవసరంలో దేవునికి. మేలు కొరకు కీడు మనకొద్దు. దేని బిడ్డరా, కీడు చేసి మేలు కొరకే కీడు అనేటువంటి కాన్సెప్ట్ని మన మైండ్లో తొలగించాలి. దేవుని పేరు ప్రతిష్ట నిలబెట్టేంత గొప్ప వాళ్ళం కాదు. దేని బిడ్డరా, మనము దేవుని మహిమ నిలబెట్టేంత అయ్యో దేనామం ఏమైపోతుందో, దేవునికి ఘనత ఏమైపోతుందో అని ప్రాకులాడుతూ సొంతంగా ఉద్రేకంగా వెళ్ళి అడ్డదాళ్ళు తొక్కి ఏమేమో చేసి ఏమండి కీడు తలపెట్టి దాన్ని మేలు కొరకే అంటే అది దేవునికి అవమానం. దేని బిడ్డరా, మనకు అది వద్దు. మనము లేకముందు దేవుని నామము మహిమపరచబడుతుంది, మనం ఉన్నప్పుడు మహిమపరచబడుతుంది, మనం లేకపోయినా దేవుని నామం మహిమపరచబడుతుంది. అడ్డదాలు తొక్కకండి. రిబ్కా చేసినట్టుగా చేయబాకండి. డూయింగ్ ఫర్ గుడ్. ఎవరిని అడిగితే మంచిగా చేశాను, ఎవరిని అడిగితే మంచిగా చేశాను, నా బిడ్డ కోసమే చేశాను, మందరి కోసమే చేశాను, సేవ కోసమే చేశాను. అవసరం లేదు.
ఎన్నో రీతిలుగా తలంపులు వస్తుంటాయి. ఇలా చెయ్యి, ఇలా చేసి ఇది కావాలంటే దేవునికి ఇచ్చేసేయి, మనకు అవసరం లేదు. ఇలా చేసి అలా చెయ్యి, ఇలా చేయడానికి తప్పేం లేదులే, మంచిగా కదా, రిజల్ట్ మేలైతే ఎలా చేస్తే ఏముంది, తప్పేం లేదులే. మీ స్నేహితుని ప్రభులోకి నడిపించాలా, వారితో పాటు నువ్వు కూడా అదే పాపం చేయి, మెల్లిగా ప్రభులో నడిపించు, మనకు అవసరం లేదు. నో, we should never compromise. Right things, when right things are done in the right manner, it brings glory to God. సరైనది సరైన విధానంలో చేసినప్పుడే దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఒక బ్రదర్తో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉన్నాను. అతడు వైన్ షాప్ తెలుసు కదా, మందు దుకాణం, వైన్ షాప్, బిలీవర్ అతను. నేను కొద్ది కూర్చొని మాట్లాడుతూ అతను అడిగిన ప్రశ్న, మీరు ఒక బిలీవర్ కదా, మరి బిలీవర్ అయి ఉన్నప్పుడు వైన్ షాప్ రన్ చేయడము ఎంతవరకు సబబు? అతను అన్నాడు, సార్ నేనైతే వైన్ తాగను, నాకు మందు అలవాటు లేదు, ఇది ఒక బిజినెస్, నేను ఏదో ఒకటి ఉపాధి వెతుక్కోవాలి, జీవనాధారం కావాలి, అందుకే నేను వైన్ రన్ చేస్తున్నాను. బట్ మీకు విషయం తెలుసా, వచ్చే రాబల్లో నమ్మకంగా 10వ భాగం దేవునికి ఇస్తున్నాను. వాట్? దాంట్లో 10వ భాగము దేవునికి ఇస్తున్నాను అంటే దేవునికి, దేవుడా ఇది నువ్వు పెట్టుకో, మిగతా దాన్ని బ్లెస్ చేయి. అండ్ నేను ఎక్కడా సార్ తాగను, బట్ ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. దాంతోపాటు నేను మినిస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తుంటాను. వ్యక్తిగతంగా ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్. నేను ఎవరికి హాని తలపెట్టట్లేదు, ఎవరిని రమ్మని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు. బట్ నా వరకు ఎతికిన నేను మంచి వ్యక్తిగానే ఉన్నాను. నాకు వచ్చిన ఆదాయం దేవునికి ఇస్తున్నాను. ఎలాగొచ్చినా కూడా నేను దేవునికి సపోర్ట్ చేస్తున్నాను, దేవుని రాజ్యానికి ఇస్తున్నాను, దేవుని యొక్క మందిరానికి ఇస్తున్నాను. సరైన విధానంలో వెళ్ళక తప్పైన విధానంలో వెళుతూ ఇది మేలు కొరకే, నా కుమారుడు దీవించబడక కోసమే కదా అని వెళ్తుంది. కాబట్టి ఎండ్ రిజల్ట్ అనేది ముఖ్యం కాదు. ఆ ఎండ్ రిజల్ట్ కొరకు నువ్వు ఎన్నుకున్న మార్గం ముందు చూసావా, అది తప్పు. డాక్టర్కి నేను అనేకులకి నేను సేవ చేయాలి అనే సంకల్పం నీకు మంచిదే, కానీ సీట్ రాలేదు. కానీ బ్రైబ్ ఇచ్చి నువ్వు సీట్ తెచ్చుకొని నువ్వు చాలామందికి నువ్వు వైద్య సేవ చేసి ఉండొచ్చు, కానీ బట్ నువ్వు ఎన్నుకున్న మార్గం చూసావా, దట్ ఈస్ నాట్ ద రైట్ పాత్. ఇలాంటి కొన్ని విషయాల్లో నువ్వు స్టాండర్డ్ కలిగి నిలబడాలని కొన్ని మూల్యం చెల్లించాలి. బట్ స్టిల్ డు నాట్ చూస్ దట్ పాత్. ఆమేన్. హల్లెలూయా. చెప్ప, నేను మేలు కొరకు కీడు చేయను. హల్లెలూయా. ఎప్పుడైతే రిబ్కా కొడుకుకి ప్లాన్ చెప్పిందో, చెప్పండి, ఒక ఇల్లు ఎలా నిలబడుతుంది? సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో తీకండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు తానే ఊడబెరుక్కుంటుందంట. ఇలా చేయడము ద్వారా ఏమండి, తన ఇల్లు తన పాడు చేసుకుంటా. నువ్వు సతిగా వినాలి, తన ఇల్లు ఎలా పాడు చేసుకుని చెప్తాను నీకు. ఇస్సాకు దారి తప్పాడు, ఆయన డ్రామాని ఆడుతున్నాడు. ఇక్కడ రిబ్కా అమ్మగారు ఆమె డ్రామా ఆడుతూ ఉంది. ఈమె మోసము చేయడమే కాదు, తండ్రిని ఎలా మోసము చెయ్యాలో తల్లి కుమారుకు నేర్పిస్తూ ఉంది. ఇంతకీ యాకోబు మోసగాడు ఎలా అయ్యాడు చెప్పండి? ఏ క్లాస్ పోయి నేర్చుకున్నాడు? ఏ యూనివర్సిటీకి పోయాడు? ఎవరి దగ్గర మాస్టర్షిప్ తీసుకున్నాడు? ఎవరి దగ్గర డిగ్రీ సంపాదించాడు? మోసము చేసే గుణము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? తల్లి నుంచే. లాస్ట్కి ఏమైపోయింది? మోసగాడు అయిపోయాడు. ఏసేవో దేశదిమ్మరి అయిపోయాడు. భర్త ఏమో దుష్టమానం గొలిపేసి దేవ చిత్తాన్ని పక్కన పెట్టేసాడు. ఇంట్లో తల్లి ఏమో డ్రామాలు ఆడుతూ ఉంది. చెప్పండి, ఇల్లు నిలబడిందా? ఒక భక్తి గల కుటుంబం నిలబడతా ఉందా? దైవభక్తుల కుటుంబంలో దేవుని యొక్క సన్నిధిగా ఉందా? కుటుంబంలోనే గేమ్స్, ఫేవరెటిజమ్స్ అండ్ గేమ్స్ ఆడుతూ ఉంటే ఆ కుటుంబం చెప్పండి నిలబడుతుందా? రిబ్కా మూఢురాలు వలె తన చేతులారా తన ఇల్లు ఊడబెట్టుకుంటా ఉంది. హల్లెలూయా. ఆ సంగతి రిబ్కాకి అర్థం కాలేదు. అరే నువ్వు వెళ్ళురా, మందలో 2 మేకలు ఉన్నాయి, నువ్వు వేటాడాల్సిన పనే లేదు, మందలో 2 మేకలు ఉన్నాయి, ఆ 2 మేకలు పట్టరా అన్నాడు. బైబిల్లో మేక దేనికి సాదృశ్యం చెప్పండి?
తెలుసా? బైబిల్ ప్రతి ఒక్కటికి దానికి సాదృశ్యం ఉంటుంది. మేక దేనికి సాదృశ్యము? తిరుగుబాటుకు సాదృశ్యం, అవిశ్వాసులకు సాదృశ్యం. గొర్రె పిల్లలేమో దేవుని బిడ్డలకు సాదృశ్యం, మేకలేమో అవిశ్వాసులకు తిరగబడే వాళ్ళకి సాదృశ్యం. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివితే తండ్రి యేసయ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడట పోగు చేయటువంటి ఒక గుంపుల్ని దేవదూతల ద్వారా రెండు భాగాలుగా చేస్తారు. గొర్రెల్ని ఒక పక్కను, మేకల్ని ఒక పక్క. అంటే గొర్రెలు ఎవరు ఇక్కడ? బిలీవర్సు. మేకలు ఎవరు? అన్బిలీవర్స్. ఎందుకు? తిరగబడ్డారు, మాకు వద్దు యేసయ్య, మేము యేసుని అంగీకరించాం. వీళ్ళందరూ కూడా మేకలే. అందుకే చూడండి, గొర్రెను కోస్తుంటే గొర్రె మాట్లాడదు. అదే మీరు మేకను ఒకవేళ మీరు కొంచెం బాగా దానికి రోషం వచ్చేటట్టుగా పొడిచారనుకోండి, కొమ్ములతో పొడిచేకి కూడా వస్తుంది. దట్స్ వై గోట్ ఈ సింబాలికల్ టు ద రెబెలియన్. ఇక్కడ రిబ్కా ఏమంటుంది? వెళ్ళి 2 మేకలు పట్టరా. ఎగ్జాక్ట్గా ఏంటంటే ఇంట్లో రెబెలియన్, రిబ్కా అమ్మ చేసేదే తిరుగుబాటు. కరెక్ట్గా తిరుగుబాటుకి పోలికగానే మేకలు దమ్మని చెప్తారు. 9వ వచనం, 2 మేక పిల్లలను అక్కడున్న ఎదొక్కు తెమ్ము. మీరు 11 నుంచి 13 వచనాలు చూసినట్లయితే యాకోబు అడుగుతున్నాడు తల్లిని, అమ్మ మరి నువ్వు ఇలా చేయమంటున్నావు బాగానే ఉంది కదా, ఏశావేమో రోమం గలవాడు, మరి ఇలాగ నేను వెళ్ళి ఒకవేళ నాన్న వద్దకు వెళితే నాన్న ఒకవేళ గుర్తుపెట్టి నేను ఏశావు కాదు యాకోబునే అని తెలుసుకుంటే అప్పుడు నా మీదకి ఆశీర్వాదం కాదమ్మా శాపమే వస్తుంది. ఇప్పుడు యాకోబు కన్సర్న్ ఏంటి అంటే చెయ్యాలా వద్దా అనేది కాదు, చేస్తే శాపం వస్తుంది. ఇది తప్పు అని చెప్పట్లేదు. అమ్మ వెళ్తే దొరికితే ఎట్లా? కొందరికి భయం ఏంటి తెలుసా? ఒకవేళ ఈ పాపం చేసి దొరికిపోతే ఎట్లా? పాపము తప్పని భావన ఉండదు వాళ్ళకి. దొరికిపోతే ఎట్లా, చిక్కుతే ఎట్లా, ఒకవేళ పట్టబడితే ఎట్లా, ఈ భయం ఎక్కువ ఉంటుంది చాలామందికి. ఇది రైట్లీ ఫియర్ కాదు. ఇది యాకోబు నిజంగా భయం ఉంటే అమ్మ ఇది తప్పమ్మా, ఇది చెయ్యకూడదని చెప్పి ఉండాలి. దొరికిపోతే ఎట్లమ్మా, ఏం చేయమంటావమ్మా? పోలీసులు పట్టుకుంటే ఏం చేయాలమ్మా? ఐవర్ పట్టుకుంటే ఏం చేయాలి? ఒకవేళ అమ్మ నాన్న ఒకవేళ నిలదీస్తే ఏం చేయాలి? ఇదన్నమాట. అమంటుంది కదా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. ఎంత విచారకరమైనటువంటి సంగతి అది. ప్రార్థనాపరురాలు, యోగ్యురాలు, ఆ కొడుకు ఆ మాట అన్నప్పుడు కూడా కాస్త ఆలోచన రాక తన మీదకి వేసుకుంటుంది, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. ఎప్పటికీ ఈ మాట పలికిందో శ్రద్ధగా వినాలి. ఈ ఇన్సిడెంట్ తర్వాత యాకోబు పారిపోతాడు. మరలా తల్లి కొడుకు కలుసుకున్నట్టుగా బైబిల్లో ప్రస్తావించబడలేదు. మళ్ళా కలుసుకోలేదు, ఇద్దరు కలుసుకున్నట్టుగా ప్రస్తావించబడలేదు. పారిపోయేటువంటి యాకోబు ఆ తర్వాత మళ్ళా తల్లిని కలిసినట్టుగా కానీ తల్లి మళ్ళీ కుమారుని చూసినట్టుగా కానీ ప్రస్తావించబడలేదు. చెప్పండి, శాపం కాదా ఇది? శాపమా కాదా? ఏమంటే కుమారుడికి మేలు నేర్పించాలి కానీ కీడు నేర్పిస్తారా? పిల్లలకి ప్రయోజనకరం నేర్పించాలి కానీ ఎలా అబద్ధాలను నేర్పిస్తారా? తల్లులు బట్టి బిడ్డలు దీవించబడాలి కానీ తల్లులు బట్టి బిడ్డలు చెడిపోకూడదు. బైబిల్లో తల్లులు బట్టి బిడ్డలు చెడిపోయిన వాళ్ళు దండుగున్నారు. ఒక వాక్యం మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. దుర్మార్గముగా ప్రవర్తించటకు అతని తల్లి అతను నేర్పిందా? ఇదేం తల్లి? తల్లి ఇలాగ నేర్పుతారా? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుతుందా తల్లి? నేర్పుచూ వచ్చెను గనుక అతడు అహబు సంతతి వారి మార్గమందు నడిచెను. లాస్ట్కి భ్రష్టుడైపోయాడు. తల్లు ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. అబద్ధమాడుతుట్లుగా చేయించకూడదు. మన ఇళ్ళలో కూడా చూస్తే చాలాసార్లు తెలుసో తెలియక అబద్ధాలాడి పిల్లలతో అబద్ధాలు ఆడిస్తూ ఉంటాం కూడా. అరే నేను లేనని చెప్పరా ఫోన్లో. వాడు కూడా పెద్దవాడైనాక వాడు కూడా ఇది తప్పు కాదులే అదే నడుచుకుంటాడు. ఇంట్లో ఉండి కూడా అమ్మకు బాలేదు పడుకున్నాను చెప్పు, డాడీ ఇంట్లో లేడని చెప్పు. ఓహో వాడు తెలుసుకుంటాడు, ఓహో ఇది తప్పు కాదన్నమాట. పెద్దవాడినాక వాడు కూడా అదే చేయడం మొదలు పెడతాడు.
ఆదివారం ఆరాధన అని చెప్పినా కూడా ఆరాధనకి వెళ్ళకోకుండా ఆరాధన టైం అవుతూ ఉన్నా కూడా టీవీ ముందు కూర్చొని రిమోట్ చేతిలో పట్టుకొని పట నొక్కుతూ ఉన్నామంటే పిల్లలు చూస్తూ ఉన్నారు అన్నమాట. ఓహో, ఆదివారం ఆరాధన జరుగుతూ ఉన్నా కూడా నాన్నమ్మ టీవీకి అతక్కపోయారు కాబట్టి చర్చికి వెళ్ళకపోయినా సమస్య లేదు. ఏమైపోయింది? మనము ఇది తప్పురా అని చెప్పకపోయినా మనం ఏం చేస్తున్నాము? మనము ఇండైరెక్ట్గా దుర్మార్గాన్ని నేర్పిస్తున్నాం. ఉపవాసం ఉండకపోవడం, లేదా నమ్మకంగా ఉండకపోవడం, పరిచయలో ఇన్వాల్వ్ కాకపోవడం, లేదా వాట్ ఇట్ ఈస్, తెలుసో తెలియక మన పిల్లల్ని మనమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఏం బిడ్డరా, మన బిడ్డలు మనల్ని చూసి ప్రయోజకులుగా ఉండాలి కానీ మనల్ని చూసి పాడైపోయేటట్లుగా ఉండకూడదు. అలాంటి ప్రవర్తన మనకు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే మన బిడ్డల్ని ప్లాన్ చేయకూడదు, లేకపోతే మనం చెడిపోయి వాళ్ళని చెడగొడుతున్నాం. యూఆర్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్. అందుకే పెళ్ళి అయినటువంటి ఒక కొత్త దంపతులు ఇలాగే ఆలోచించాలి. ఒకవేళ మనకి సంతానము వాళ్ళు కలిగి ఉన్నారా, డెడికేషన్ కలిగి ఉండాలి. రాబోయేటువంటి సంతానమును వాళ్ళకి మంచి మాటలు నేర్పిస్తామన్న సమర్పణ ఉంటే దే షుడ్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్. లేకపోతే వీళ్ళు చెడిపోయి వాళ్ళని చెడగొడితే దౌర్భాగ్యం అవుతుంది. హల్లెలూయా. అలా అని చెప్పేసి అందరి తల్లులు అలా లేరు. కొందరు తల్లుల వల్ల బిడ్డలు బహుగా దీవించబడ్డారు. హన్నా కదా, హన్నా వల్ల సమూయేలు గొప్ప ప్రవక్తగా మార్చబడింది. యూనికే చెప్పండి, ఎవరు చెప్పండి? ఇదేం పాస్ గారు కొత్త పదం వాడారు ఏంటండి? యూనికే చెప్పండి ఎవరు? పౌలు ఒక ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన రెండవ పత్రిక చదివారా? ఆ తిమోతి ఒక తల్లి పేరే యూనికే. పౌలు ఆ తిమోతికి రాస్తూ వాళ్ళ తల్లిని ప్రశంసిస్తున్నాడు. ఆ తల్లికి ఉన్న విశ్వాసం నీ కూడా వచ్చింది తిమోతి, కాబట్టి నీ యవ్వనమును బట్టి ఎవడు తృణీకరించకుండా జాగ్రత్తపడు. ఎందుకంటే యవ్వన కాలంలోనే నువ్వు మంచి పునాది వేసుకున్నావు. నీ తల్లి యూనికే అనే తల్లిని పొగుడుతూ తిమోతికి అవ్వ పేరు కూడా నీ అవ్వ అయినటువంటి లోయి అని రాస్తాడు. అంటే అవ్వ ఆత్మీయురాలు, ఆమె కుమార్తె యూనికే ఆత్మీయురాలు. కాబట్టే తిమోతి కూడా చిన్నప్పుడే సమర్పించుకున్నాడు. చిన్నప్పటి నుంచి దేవుడు తిమోతిని వాడుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఇలా ఈ తల్లుల ద్వారా ఈ తిమోతి కూడా దేవుని మార్గంలోకి వచ్చి పడ్డాడు. యొకోబేతు ఎవరు చెప్పండి? మోషే తల్లి యొకోబేతు. మోషే తల్లికి 3 బిడ్డలు. మొదటి కొడుకు పేరు అహరోను, మొదటి కొడుకు పేరు మిరియాము, మొదటి కుమార్తె పేరు అంటే ఒకటే కుమార్తె మిరియాము, ఆ తర్వాత రెండవ సంతానము అహరోను, మూడవవాడు మోషే. దేవునికి స్తోత్రం. యాకోబేదు, అమ్రామ్ ఇద్దరు కూడా ఎంత భక్తులు అంటే ముగ్గురిని గొప్ప నాయకులుగా తయారు చేశారు. ప్రసంగం చేయకపోయినా, సేవ చేయకపోయినా, మైకులు పట్టుకొని వాక్యం చెప్పకపోయినా తన ఇంట్లో ఎలాంటి వాతావరణంలో పెంచారు అంటే ముగ్గురు కూడా పెరిగి పెద్దవారై దేశాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకులుగా మార్చబడ్డారు. సో బిడ్డలు బట్టి, తల్లులు బట్టి దీవించబడిన బిడ్డలు ఉన్నారు, తల్లులు బట్టి చెడిపోయిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. సో యాజ్ ఎ పేరెంట్స్గా మన రోల్ మోడల్స్గా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. రైట్, మీరు 14-17 వచనాలు చూసినట్లయితే, ఓకే చెప్తా ఒకసారి 14-17 వచనాలు. అతడు వెళ్ళి వాటికి తన తల్లి వద్దకు తీసుకుని వచ్చెను. అతడు తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరచెను అనలేం చేయాలి. మరి తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు అనలేం చేయాలి. ఇంట తన యుద్ధం ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యలను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా, అంటే మంచి రుచిగల భోజనం సిద్ధపరిచింది. అండ్ మంచి వస్త్రాలను, అనగా ఏశావు ధరించేటువంటి వస్త్రాలు ఏమైతే ఉన్నాయో అలాంటి వస్త్రాలే యాకోబుకు ధరింపజేసింది. వంట వస్త్రం ఇది గుర్తుపెట్టుకోవాలి. సామెతలు 31వ అధ్యాయంలో మరి అక్కడ వర్చువస్ ఉమెన్ ఒక క్వాలిటీస్ రాయబడ్డాయి. ఓకే, ఒక మంచి స్త్రీ ఒక లక్షణాలు మీ సామెతలు 31వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలలో ఈ 2 లక్షణాలు కూడా ఉన్నాయి. ఏంటి?
ఇంటికి మంచిగా భోజనాలు సిద్ధము చేస్తుంది, తన చేతితో ఒక అల్లిక చేస్తుంది. ఓకే, ఇంటి వాళ్ళకి ఒక బట్టలు తయారు చేస్తుంది. రిబ్కా కూడా అలాంటిదే. ఆమె జ్ఞానవంతురాలు, ఈమె జ్ఞానం లేదు. వై? బికాస్ పర్పస్ వేరే, వంటదే, బట్టలు అవే, యూజింగ్ ఫర్ రాంగ్ పర్పస్. 18-27 వచనాలు. యాకోబు అవన్నీ వేసుకున్నాడు, ఏషాలాగా తయారపడ్డాడు. మీరు 18-27 వచనాలు చూస్తే యాకోబు వెళ్ళాడు. ఎక్కడికి? ఏషావు వద్దకు వెళ్ళాడు. డాడీ అన్నాడు. నాన్న అని పిలిచాడు. ఎవరు నీవు? నేను ఏషావు నాన్న. ఇక్కడ యాకోబు ఏషావు దగ్గర 5 సార్లు అబద్ధం ఆడుతున్నాడు. ఎన్నిసార్లు? సరిగా అయినాలి. ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? ఒక్కసారి కాదు, 5 సార్లు అబద్ధం ఆడాడు. 5 సార్లు అబద్ధం ఆడడానికి తల్లే కారణం. 5 సార్లు అబద్ధం ఆడాడు. నెంబర్ 1, ఎవరు నీవు అంటే ఆన్సర్ ఏంటి? నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. చెప్పండి, అబద్ధమా కదా? నెంబర్ 2, ఇంత మరి యాకోబు అంటాడు, నువ్వు తెచ్చావా అంటే, నీవు నాతో చెప్పిన ప్రకారము తెచ్చానన్న. అంటే తండ్రి చెప్పింది ఎవరికి? యాకోబుకా? ఏమన్నాడు? నీవు నాతో చెప్పిన ప్రకారం. అబద్ధం కదా? ఇది 2వ అబద్ధం. 3వది, నేను వేటాడి తెచ్చిన దాన్ని తిను. అని యాకోబు వేటాడా? మన 2 గొర్రెపిల్లలు పట్టుకొస్తే, 2 మేకపిల్లలు పట్టుకొస్తే వాళ్ళ అమ్మ వండి పెట్టింది. తండ్రి కాడ ఏమంటున్నాడు? నేను వేటాడు తెచ్చిన దానిని తిను అని అంటున్నాడు. ఇది 3వ అబద్ధం. 4వది, ఇసాకు అడిగాడు, బాగానే ఉందిరా కుమారుడా, కానీ ఇంత శీఘ్రముగా నీకు ఎలా దొరికిందిరా? ఈ వేట మాంసం నీకు ఎలా దొరికింది అంటే, దానికి ఆన్సర్ ఏంటండి? నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు రప్పించుట చేతనే. ఇంతకంటే గొప్ప అబద్ధం ఏముంటుందా? దేవుడు తీసుకొచ్చాడు నాన్న, దేవుడు సహాయం చేశాడు నాన్న. అబద్ధం కాదు. ఎలాంటిది? ఎట్లా అంటే, నువ్వు కాపీ కొట్టి దేవుడు నాకు సహాయం చేశాడండి, నువ్వు దొంగ మార్గంలోకి వెళ్ళి దేవుడిని దీవించాడండి, నువ్వు ఏదో కొట్టేసి దేవుడు నాకు అనుగ్రహించాడండి. ఇవన్నీ కూడా ఈ కోప కిందకే వస్తాయి. దేవుడు దీవించుట చేతనే. దేవుడు దీవించాడా అంటే దేవుని పేరు చెప్పి అబద్ధం ఆడుతూ ఉన్నాడు, దేవుని పేరిట అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇలాంటి భక్తులు కూడా లేకపోలేరు. దేవుని పేరిట చెప్పి, దేవుడు నాకు చెప్పాడు ఇది ఇమ్మని, దేవుడు చెప్పినాడు. దేవుని పేరు చెప్తే కానీ జనాలు ఇవ్వరని దేవుని పేరు చెప్తా ఉంటారు. జనాలు డబ్బులు కావాలా, సేవకు కానుకలు కావాలా, సేవకు డబ్బులు కావాలా, లేదంటే ఎవరిదైనా డబ్బులు లాగాలా, ఊరికి అడిగితే ఇవ్వరు కదా. గత రాత్రి ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు చెప్పాడు నీకున్న బంగారం అంతా ఇచ్చేయమని. పాప అమాయకుల బిడ్డలు ఏం చేస్తారంటే, నిజమే కాబోలని దేవుని మీద భయముతో, దేవుని మీద గౌరవముతో బంగారం అంతా తీసుకెళ్ళి సేవకి ఇచ్చిన దానికి ఉన్నారు. దేవుని పేరిట లూటీ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుని పేరిట మీ జోబులకి చిల్లులు పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుని నామం చెప్పి దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడు అని చెప్పి కూడా ఎవరిని ప్రజల యొక్క అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి సేవకు లేకుండా పోలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడే కానీ మన స్వార్థానికి దేవుని పేరును జోడించకూడదు. నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కోరికలకి దేవుని రంగుని, దేవుని పేరునటువంటి రంగుని పురమాయించకూడదు. దేవుడు నాకు చెప్పాడనా, దేవుడు నాకు అలా చేసుకోమన్నాడన్నా, నీకేమనిపిస్తే నాకు అనిపిస్తుంది అని చెప్పు. అంతేకాని దేవుని పేరు వాడాకు. ఎందుకో నేను చేయాలనిపించింది అని చెప్పు. అంతేకాని దేవుడు ఎందుకో అలాగా నన్ను ప్రోత్సహించాడని చెప్పబాకు. పద్దానికి ముందు వెనుకల దేవుని పేరుని జత చేసి జనాల్ని పాడు చేయకూడదు. నిజంగా దేవుడైతే దేవుడని చెప్పు. ఒకవేళ కాదు అంటే నీ కోరికలు స్వార్థమైన దానికి దేవుడి పేరు జత చేసి దేవునామానికి అవమానము, ప్రజలకి అపకీర్తి తీసుకొని రాకూడదు. డు నాట్ యూజ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఇన్ వెయిన్. దేవుని నామం వ్యర్థముగా ఉచ్చరించకూడదని దేవుడు చెప్పలేదా? కాబట్టి ఈరోజు ప్రవచనాలు కూడా అంతే. ఈరోజు ఏమైపోయినట్లంటే దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్తున్నాడు నాకు ఇలాగా. ప్రభు అంటాడు, అవురా నేను చెప్పకపోయినా వాళ్ళు చెప్తున్నారా? నువ్వు సింహాసనంలో నిలబడినాక కాదరా నేను చెప్పాను నీకు ప్రవచనం చేయమని. లేదయ్యా, మళ్ళీ నాపే చెప్పావేంట్రా? అలా చెప్తే కానీ మనకు పబ్బం గడవదు కదా దేవుడా. ప్రాఫెసీస్ కూడా ఈరోజు ఫ్యాషన్ అయిపోయినాయి. ఈ మధ్య కాలంలో
ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్ అయిపోయినాడు. వాళ్ళ పని ఏమంటే ఫేస్బుక్ ముందు కూర్చుంటారు అనమాట. చక్ర పరపర అన్ని భాషలు మాట్లాడాడు. ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు, ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు. ఈ రోజు నీ జీవితం మారిపోతుంది, ఈ రోజు నీ బతుకు మారిపోతుంది, ఈ రోజు ఇట్ అయిపోతుంది, ఈ రోజు ఇట్టు ఉంది, ఈ రోజే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అని ఆన్లైన్లో ప్రాఫెసీలు ఫేస్బుక్లోనే. దానికి పిచ్చోళ్ళు జనాలు కామెంట్ కింద. ఎవ్రీడే టుడే ఈజ్ ఎ ప్రొఫెటికల్ సండే అంటాడు, టుడే ఈజ్ ఏ ఎక్స్పాన్షన్ డే అంటాడు, ఇంకో రోజున ఫైర్ అండ్ హోలీ గోస్ట్ డే అంటారు, ఇంకో ఏదో ఒక టైల్ తగిలిచ్చేది డైలీ ఫేస్బుక్లో లైవ్ పెట్టేది. టుడే గాడ్ ఈజ్ టాకింగ్ టు సమ్వన్. ఇక్కడ ఎవరో చాలామందికి పిల్లలు లేరు, వాళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఫేస్బుక్ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు. ఫేస్బుక్ ప్రపంచంలో ఉద్యోగం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఫేస్బుక్ ప్రపంచంలో సమస్యలు ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నువ్వు రాయేసి ఏదో గుట్ల పడకపోదా? చెప్తాను, రాయేస్తే ఏదో గుట్ట పడదా? ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చుట్టూ రౌండ్ ఉంటుంది అనమాట, ఒక బాల్ ఉంటుంది, ప్రెస్ చేస్తే బాల్ గిర్రని తిరుగుతూ ఉంటుంది అనమాట, ఏదో నెంబర్ ఇది కష్టంగా పడుతుంది, పడకపోదా? అట్లా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గాడ్ ఈస్ టాకింగ్ టు సమ్వన్. అంటే ఏంటంటే పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్. ప్రతిరోజు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రాఫెసీ. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ప్రాఫెసీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది జనైనా కాదా నేను జడ్జ్ చేయను, కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు చెప్పంది చెప్పితే మూతి పలుకొడతాడు. దేవుడు చెప్పంది చెప్తే దేవుడు బీ పలుకొడతాడు. బోధకులకు మరి కఠినమైన తీర్పు కలదు అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అందుకే ఐ ఆల్వేస్ విల్ బీ కేర్ఫుల్. నిజంగా దేవుడు చెప్పకపోతే నేను ఎవరికి ఏమి చెప్పను. చెప్పి మూతి వీప పలుటిచ్చున్న కంటే చెప్పకోకుండా ఆరోగ్యంగా ఉండడం మేలు. అర్థమైందా? చెప్పి బ్యాండేజ్ కట్టించుకునే కంటే చెప్పకోకుండా మామూలుగా ఉండేది బెటర్ నా దృష్టిలో. అఫ్కోర్స్ మనుషులు మళ్ళీ ఏం చేయకపోవచ్చేమో, కానీ మనుషులు తప్పించుకున్న జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమది. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి అని దేవుని వాక్యం రాయబడలేదా? మత్తయి 12వ అధ్యాయంలో ఎవ్రీ రాంగ్ ప్రాఫెసీకి, ఎవ్రీ రాంగ్ కౌన్సిలింగ్కి, ఎవ్రీ రాంగ్ టీచింగ్కి, ప్రీచింగ్కి ప్రతి ఒక్కటి కూడా అక్కడ రికార్డ్ చేయబడుతుంది. ఒక రోజున దేవుడు చిట్టా అయిపోయి ఇది ఎందుకు చెప్పామన్నప్పుడు దేవుడు అక్కడ నీ బట్టలు నిలబెడతాడు. అక్కడ ఖచ్చితంగా యుల్ స్టాండ్ యాజ్ అ నేకెడ్ పర్సన్ వేర్ హెవెన్ మొత్తం అంతా చూసి నీ విషయంలో సిగ్గుపడతాడు. ఆ ఫియర్ అనేది ఉంటే ప్రతి వర్డ్ చాలా కేర్ఫుల్గా చెప్పాలి, ప్రతి చాలా జాగ్రత్తగా యోచించి చెప్పగలగాలి. అంతేగాని దేవుడు చెప్పాడు అట్లా అని. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలా? 4 ప్రాఫిట్లు ఇస్తే కానీ జనాలు మీటింగ్కి పిలిచారు, 4 ఫేక్ అద్భుతాలు చేయాలి, లేదంటే ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే పీపుల్ అట్రాక్ట్ గారని మినిస్ట్రీలో త్వరగా హైలైట్ వచ్చేకో, త్వరగా ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకోవడానికో, లేదా ఎక్కువగా గ్రూప్ రిక్వెస్ట్ని లేకపోతే ఫ్రెండ్ రిక్వెస్ట్ తెచ్చుకోవడానికో ఏదో జిమ్మికులు ప్లే చేయడం. ఇఫ్ ద మోటివ్ ఈజ్ రాంగ్, ఐ టెల్ యూ సచ్ పీపుల్ ఆర్ ఇన్ ఏ డేంజర్ పొజిషన్. యెహోవా నామము అనేది తగిలించకూడదు. యాకోబు అదే చేస్తున్నాడు. ఎక్కడరా బిడ్డ అంటే, నీ దేవుడైన యెహోవానే నా ఎదుటకు రప్పించాడయ్యా. 5వది లాస్ట్కి అడుగుతున్నాడు వాళ్ళ నాన్న, నిజంగా చెప్పురా, నువ్వు నిజంగా నా ఏశావువేనా అని అడుగుగా యాకోబు ఏమన్నాడు? నేనే. 5 సార్లు అబద్ధాలు. చెప్పండి ఎన్నిసార్లు? యాకోబు ఊరికే రిబ్కా అమ్మగారు ఊరికే అది తీసుకెళ్ళరా, అది జ్ఞానం తినిపించేసేయి, బ్లెస్సింగ్ తీసుకొని వచ్చేయని రిబ్కా సింపుల్గా చెప్పింది. రిబ్కా ఒక పాపం చేస్తే యాకోబు గారు 5 పాపాలు చేశాడండి. మనం ఒక్క తప్పుడు అడుగు వేస్తే మన కింద తరాలు 10 తప్పుడు అడుగులు వేస్తారు. మనం వేసే విత్తనము మహావృక్షం అవుతుంది. యాకోబు 5 సార్లు అబద్ధం ఆడాడు అంటే తల్లిని బట్టే. అయినా ఏశావుకి డౌట్ వచ్చింది. ఒక మాట అన్నాడు ఏశావు, ఏమని? స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు ఏశావువే. స్వరానికి చేతులకి సంబంధం లేదే, మాటలకి క్రియలకి సంబంధం లేదే. చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. అరే నీ మాటకి నీ యాక్షన్కి సంబంధం లేదేంట్రా? నీ మాటలకి నీ ప్రవర్తనకి మ్యాచ్ లేదేంటి? చాలా క్రిస్టియన్స్ లాగా పాటకి ప్రవర్తనకి సంబంధమే ఉండదు. మోకారించిన శిరమును వంచి, మోకాలు లేదు శిరము వంచలే. మాటకి పాటకి ప్రవర్తనకి పొంతనే లేదు. చాలామంది బిలీవర్స్ ఒక లైఫ్ స్టైల్ అలాగే ఉంది. బయటికి ఒక మాటలు మాత్రం బ్రహ్మాండంగా, మాటలు స్వరం అదే, కానీ చేతులు అంటే ఏంది? ప్రవర్తన,
యాక్షన్. వర్డ్ బాగుంది, మాటలు బాగున్నాయి, కానీ యాక్షన్ మ్యాచ్ కావట్లేదు. ఈరోజు క్రైస్తవాన్ని లోకం వెలికి చూపించేది అదే. మాటలు బాగున్నాయి కానీ చేతలు లేవు. మాటలు వేరు, చేతలు వేరు. పాటలు వేరు, ప్రవర్తన వేరు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మ్యాచ్ కుదరట్లేదు. ఏషాకు వచ్చిన డౌటే లోకానికి వస్తూ ఉంది. యాకోబుకి వచ్చినటువంటి, ఇస్సాకు వచ్చిన డౌటే ఈరోజు లోకానికి వస్తూ ఉంది. ఈ మాటలు వేరు, ప్రవర్తన వేరు. స్టేజ్ మీద ఒకటి, స్టేజ్ కింద ఒకటి, చర్చ్లో ఒకటి, చర్చ్ బయట ఒకటి, మీటింగ్లో ఒకటి, మీటింగ్లో లేనప్పుడు ఒకటి. సంబంధమే లేదే. అందుకే నేను యూత్ మీటింగ్లో ఒక పాట పాడాను. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. బ్యూటిఫుల్ సాంగ్ ఇట్ ఈస్. యేసు ప్రభువారు బైబిల్లో ఒక గుంపుని ఖండిస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-3 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-3 వచనాలు. ఒక రకమైనటువంటి వర్గపు ప్రజల్ని దేవుడు చూపిస్తూ ఈ మాట అంటున్నాడు. ఏమని? అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిశీలను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అన్నేం చేయని. వీరంతా దేని ఎక్స్పర్ట్ తెలుసా? చెప్తారు కానీ చేసే రకం కాదు. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మోయసఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురు. అంటే ఏంది? గొప్ప గొప్ప భారీ డైలాగ్స్, గొప్ప గొప్ప సెంటిమెంట్ డైలాగులు, గొప్ప గొప్ప గూఢమైన సంగతులన్నీ కూడా, అవన్నీ కూడా ప్రజల భుజాల మీద పెడతారు. కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనుల్లరు. అంటే వీళ్ళవి మాటలకే పరిమితమైన భక్తి. వేలు కూడా కదిలించరంట. దే నాట్ ఈవెన్ షేక్ దర్ ఫింగర్, మూవ్ దర్ ఫింగర్. మాటలకే పరిమితమైన భక్తి. అలాంటి భక్తి మనకు వద్దండి. మాట ప్రవర్తన రెండూ ఉండాలి. నిజమైన క్రైస్తవుడికి మాట ప్రవర్తన రెండూ ఉండాలి. అలాంటి వానినే బైబిల్ యథార్థవంతుడు అని పిలుస్తుంది. అంటే ఏంది? స్పీకింగ్ దర్ మైండ్. వాళ్ళ మనసులో ఏముందో అదే మాట్లాడతారు. బయటకు ఒకటి, లోపలికి ఒకటి వాళ్ళు మాట్లాడరు. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం. తిమోతి రాస్తున్నాడు, పౌలు తిమోతి రాస్తున్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవ్వనం బట్టి నేను ఎవరిని తృణీకరింపనీయకము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ అన్నేం చేయండి. ఎలాగ మాదిరిగా ఉండాలంట? మాటలోనూ ప్రవర్తనలోనూ చెప్పుకుంటూ వెళ్తూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. బిలీవర్స్కి మాటలోనే కాదండి, ప్రవర్తనలో కూడా మాదిరికరంగా ఉండాలి. చెప్పడంలోనే కాదు, చేయడంలో కూడా మాదిరికరంగా ఉండాలి. మన కింద వచ్చేవారు, మన వెనకల వచ్చే వాళ్ళకి మాటలతోనే కాదు, మన ప్రవర్తన ద్వారా కూడా ఎగ్జాంపుల్గా ఉండాలి. అలాంటి జీవితాల్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మాటలు కాదు, ప్రవర్తన కూడా ఉండాలి. ఆమేన్. అయితే యాకోబు మోసము చేసి చివరిగా తండ్రిని మోసం చేసి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఏమైనా మోసం చేసి సంపాదిస్తున్నావా? మోసం చేసి ఆర్జిస్తున్నావా? మోసము చేసి ఏదైనా సరే ఏదో ఒకటి జిమ్మిక్కులు చేసి, మ్యాజిక్లు చేసి, ఆర్ యు ట్రైంగ్ టు గెయిన్ సంథింగ్? అయితే మనం స్టాప్ చేయగలగాలి. ఏమండి, దేవుడు రైట్ రాయల్గా ఇస్తా చెప్పినప్పుడు దానికి అర్థాలు అవసరమా? దేవుడు రైట్ రాయల్ కాదు, నీదేరా, నిన్నే ఎన్నుకున్నాను అని దేవుడు చెప్పినాక దానికి అడ్డదాలు పెట్టడం అవసరమా? దేవుడు తలగా నియమిస్తానని చెప్పి కూడా నువ్వు అడ్డదాలు పడడం అవసరమా? యాకోబులాగా మోసం చేసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు రైట్ రాయల్గానే ఇస్తున్నాడు. సమయం ఓపిక పట్టు, కాస్త సమయం దేనికి ఇవ్వు. ఆ సమయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. రైట్ టైంలో దేవుడు నీకేమి కావాలో నువ్వు అనుకున్న కంటే ఎక్కువగానే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే నా పరిచర్యలో కూడా డిసైడ్ ఏమంటే, దేవా, పరిచర్య ఏపుగా విస్తరింప చేయబడ్డానికి, ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళడానికి నా పరిచర్యలో నేను అడ్డదాలు తొక్కను. తిక్క ప్రోగ్రాములు, తిక్క సెంటిమెంట్ కార్యక్రమాలను పెట్టాను. ప్రభువా, నేను జనంగా నడిపిస్తా. 10 మంది అయినా పర్లేదు, 20 మంది అయినా పర్లేదు. నో సెంటిమెంటల్ ప్రోగ్రామ్స్.
ఇలా తిరిగితే మీకు అద్భుతం వస్తుంది, ఇలా చేస్తే ఇలా అద్భుతం వస్తుంది, ఈరోజు ఇలాంటి కొడుకు అలాంటి కొడుకు, టు అట్రాక్ట్ పీపుల్. లేదా జనాలు పోగేయడానికి, నా మినిస్ట్రీ ఇంత పెద్ద నేను చెప్పుకోవడానికి. నేను ఇలాంటి గిమ్మిక్లు మ్యాజిక్లు నేను చేసే టైప్ కూడా కాదు. వాట్ ఎవర్ ఐ డూ, నేను జెన్యూన్గానే యథార్థంగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అడ్డదారులు వెతకను. హల్లెలూయ, హల్లెలూయ. 7 వారాలు రా, నీ రోగం పోతుంది, అడ్డదారు అది. 7 వారాలు తిరిగితే కాదు, 7 వారాలు కాదు కదా, 7 ఏళ్ళు తిరిగినా కూడా నువ్వు విశ్వాసం పెట్టకపోతే నీకు ఏమీ రాదు, ఉన్నది కూడా పోతుంది. అందుకే చెప్పాను, 7 వారాలు రా నీకు పోతుంది. నేను చెప్పాను అన్నమాట. ఎందుకది షార్ట్ కట్ అది. లేకపోతే ఇలా చేయి నీకు ఇది పోతుంది, నాకు అలా చేయి ఇలా పోతుంది, పొద్దున్న లేగానే ఇటువైపు తిరిగి ప్రార్థన చేయి అది పోతుంది. ఇవన్నీ 4 మాటలు చెప్పాను అనుకో, జనాలు మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోతుంది. మీరు రోడ్డు మీద కూర్చోవాలి, మీరు అందరు కూడా ప్లేస్ ఉండదు, ఫుల్ మొత్తం కిక్కిరిసిపోతుంది. అప్ప ఏమి చర్చ్ అండి, అసలు ప్లేస్ లేదు జనాలు కూర్చోడానికి. ఎంత పెద్ద పరిచర్య అండి. అలా పోలుకుంటే ఎప్పుడో పోయిండొచ్చు, నేను అలా పోలుకుంటే ఎన్నో చేసిండొచ్చు. ఐ విల్ నెవర్ డూ దట్. నాకు జెన్యూన్గా చేయాలి, జెన్యూన్గా వర్డ్ని అప్లై చేయాలి, వర్డ్ అప్లై చేస్తూనే తీసుకెళ్ళగలగాలి. ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో దేవుడు ఏర్పరచమని నాతో ఉంటారు, తక్కిన వాళ్ళు తొలగిపోతారు. బట్ ఐ విల్ నెవర్ చేంజ్ మై ప్రొసీజర్స్, ఐ విల్ నెవర్ చేంజ్ మై ప్లాన్స్. అలా చెప్పండి, నో గిమిక్స్, నో మ్యాజిక్స్, నో ట్రిక్స్. యథార్థంగా ఉండు, నీది నీకు అనుగ్రహించబడుతుంది. నీకు ఒక కామెడీ చెప్పనా? దేవుడు 2వ కుమారుని ఇస్తా అని చెప్పాడు. 2వ కుమారుడు ఇస్తానంటే రిబ్కా గారు తన కుమారుడికి దేవుడు ఏది ఇస్తాడని చెప్పాడు, దాని గురించి గేమ్ ఆడుతూ ఉంది. యాకోబు ఏశావు మాట్లాడుకుంటున్నారు, అరే నాకు జ్యేష్ఠత్వపు నీకు ఇస్తారా, నాకు నీ యొక్క ఆహారం నాకు ఇస్తావా? అసలు ఈయనకి ఇవ్వబడిందే కదా, ఆయనకి లేనిది అమ్ముతున్నాడు. రెండోవాడు తనకి ఇవ్వబడింది తనే కొనుక్కుంటున్నాడు. నీకు అర్థమవుతుందా? లేనిది అమ్ముతున్నాడు పెద్దోడు, రెండోవాడు తనకు సంబంధించింది తానే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాడు. టూ మచ్ కాదు? నా తల్లిగారు దానికి మళ్ళీ గిమిక్లు, రూట్ ప్లాన్, మ్యాప్ అనమాట, స్ట్రాటజీ అనమాట. అందరూ డ్రామాలు ఆడేవాళ్ళు ఇంట్లో. దేవుడు చూస్తూ, బహుశా దేవుడు పైన చూస్తూ నవ్వుకుంటాడు, బహుశా ఏం ఫ్యామిలీ రా ఈ ఫ్యామిలీ ఇది. అమ్మేకి ఏశావు, కొనుక్కునకి యాకోబు ఎవడు, ఇచ్చేకి వాళ్ళ నాని ఎవరు, దాన్ని ప్లాన్ చేసి అమలుపరిచేకి రిబ్కా ఎవరు? వాట్ ఏ ఫనీ ఫ్యామిలీ కదా ఇది. 27-29 వచనాలు. ఈ 27-29 వచనాల్లో ఏశావు అనుకుని దేవుడు యాకోబును దీవిస్తాడు. సమయం లేదు, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడు ఇస్సాకు పెద్ద కుమారుడు అనుకొని 2వ కుమారుని దీవిస్తాడు. అండ్ అలా దీవిస్తున్నాడు అంటే దేనికి స్తోత్రం, వీళ్ళే ఇంత ఆడితే ఇంకా దేవుడు ఎంత మాస్టర్ ప్లాన్ అయినా. వీళ్ళకే తెలివి ఉంటే మన దేవునికి ఎంత తెలివి ఉండాలా? ఆడంటారా, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నన్ను ఆడతా. హల్లెలూయా. ఆయన మాస్టర్ ప్లానర్, అయినా మాస్టర్ మైండ్ అయినా. మొత్తానికి దేవుడు ఎవరిని ఎన్నుకొనుకున్నాడో వాని మీదకే ఆశీర్వాదం వచ్చింది. మీకు మాట చెప్పనా, నిజంగా దేవుడు మనకి ఇవ్వాలంటే ప్రపంచం చుట్టుకొని మన కాడికే వస్తుంది, మన కాడికే వస్తుంది, ఆడికి పోదు. దేవుడు మనకి ఇవ్వాలి, ఇస్తున్నాడని వాగ్దానం చేస్తాడు అంటే నాన్నలు, అమ్మలు, తల్లులు, అక్కలు, బావలు ఎంతమంది దున్నాడు మన కాడికే వస్తుంది. అది అందరిని చుట్టుకొని అందరికి హాయ్ చెప్పి రౌండ్ వేసుకొని మళ్ళీ మన కాడికి వచ్చి మన తల మీద కూర్చుంది ద బ్లెస్సింగ్. అది డోంట్ ఫైట్ ఫర్ ఇట్. అర్థమైంది? దానికోసం కొట్టడా పనే లేదు. ఈ లోపల వచ్చాడు ఎవరు? ఏశావు. మంచిగా ఫుడ్ చేసుకొని తయారు చేసుకొని 28-29 వచనం చూస్తే వచ్చాడు అన్నమాట. వచ్చి, డాడీ ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే నేను తీసుకొని వచ్చాను డాడీ, తీసుకొని వచ్చాను అనగానే అప్పుడే యాకోబు భయపడిపోయాడు. యాకోబు భయపడుతూ దేని మీద ఎన్న వచనము 28-29 వచనంలో ఏశావు ఏడ్చిన ఆశీర్వాదం దక్కలేదు. సో తండ్రి ఏశావు అనుకొని యాకోబు దీవించాడు. ఈ లోపల ఏశావు వచ్చాడు. 33 వచనం చూడాలి. 30-31-32 వర్షాలు చూస్తే ఏశావు వచ్చాడు, డాడీ నువ్వు చెప్పినట్టుగా తీసుకొచ్చాను, నౌ యు బ్లెస్ మీ అనగానే ఎప్పుడైతే తండ్రి మరి పెద్ద కుమారుడికి బదులుగా 2వ కుమారుడిని దీవించాడన్న వాస్తవాన్ని తెలుసుకున్నాడో 33 వచనంలో ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచూ భయపడ్డాడు, వణికిపోతా ఉన్నాడు.
అయ్యో పెద్ద కుమారుడు బదులు 2 కుమారుడు దీవించేశానా? వణుకుతా ఉన్నాడు. ఎందుకు భయము? ఎందుకు ఆ వణుకు? నువ్వు ముందే ప్రార్థించి దేచితం కనిపెట్టి ఉంటే, ముందుగానే కాస్త ఆలోచించి దేని ప్రకారం అడుగు వేస్తే వణుకుతాంటివా? భయపడతాంటివా? ఎవడు భయపడతా తెలుసా? దేవుని ప్రమేయంలో ఎక్కువ అడుగు వేసేవాడు భయపడతాడు. దేవుని చిత్తము కాదని అడుగు వేసేవాడు వణికిపోతాడు. యాకోబు వణుకుతూ ఉన్నాడు. వేటాడి భోజనము నా వద్దకు తెచ్చిన వారు ఎవరు? నీకు రాక మునుపు నేను వాటన్నింటిలో తిని అతన్ని నిజముగా దీవించుతుని, అతడు దీవింపబడిన వాడే అనెను. అప్పుడు ఏశావు అంటాడు, నీ సహోదరు ఇసాక్ అంటాడు, నీ సహోదరు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. బాబు, మీ సహోదరు వచ్చాడు, మోసం చేసి తీసుకెళ్ళిపోయాడయ్యా. కపటోపాయం చెప్పండి. కపటోపాయం లేనిది నటించుట కపటోపాయం. క్రైస్తవుల్లో ఈ లక్షణం ఉండకూడదు. 34వ వచనం, ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఏడుస్తున్నాడు. దుఃఖాక్రాంతుడై ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఆ ఏడుపు జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేటప్పుడు ఏమైంది? ఆరో తెలుగు లేదా? పోగొట్టుకున్నందుకు ఇప్పుడు ఏడుస్తున్నాడు. అంటే ఏదైనా పోగొట్టుకోవడం వెలుగు తెలీదా? కాబట్టి దుఃఖాక్రాంతుడై ఏడుస్తున్నాడు. అయితే ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదము యాకోబు మోసము చేసి తీసుకున్నందుకు ఏశావు ఏడుస్తున్నాడా? అసలు అది ఏశావు అయితే కదా. ఎందుకు ఏశావు ఏడుస్తున్నాడు? పోరు యాకోబు చేసిన తప్ప? వాస్తవికంగా యాకోబు మోసము చేశాడు కాబట్టి యాకోబు పొందలేదు, లేదా ఏశావుది కాబట్టి ఏశావు పోగొట్టుకోలే. ఇద్దరిది తప్పే. దేవుడు ఇచ్చాడు కాబట్టి యాకోబు పొందుకున్నాడు. వాళ్ళు మీకు అర్థమవుతుందా? యాకోబు మోసం చేసేందుకు యాకోబు బ్లెస్సింగ్ రాలేదు, లేదా ఏశావుది కాబట్టి ఏశావు పోగొట్టుకోలే. ఇద్దరిది కాదు. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు యాకోబుకి బ్లెస్సింగ్ ఇచ్చాడు. అయితే ఏశావు ఎందుకు ఏడుస్తున్నాడు? అసలు దేవుడు ఎందుకు ఏశావుని త్రోసివేశాడు? దేవుడు ఒక వ్యక్తిని పక్కన పెట్టాడు అంటే ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయన పక్షపాతం వహించే దేవుడు కాదు. ఆయన ఒక పక్షంగా ఉండి కార్యం చేసే దేవుడు కాదు. అంటే ఒకరినే పట్టుకునే దేవుడు కాదు. ఒక వ్యక్తిని దేవుడు కాదని ఇంకో వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే, ఒక వ్యక్తిని దేవుడు కాదన్నాడు కొన్ని కారణాలు ఉన్నాయి. ఏశావు కూడా దేవుడు ఎందుకు ఎన్నుకోలేదు అంటే, ఏశావు కంటే ముందే ఏశావు కథ ఏంటో దేవునికి బాగా తెలుసు. మీరు ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం చూస్తే, అతడు అరణ్యవాసి అని రాయబడింది. అంటే ఎప్పుడు కూడా అరణ్యంలో ఉండేవాడే, అంటే అరణ్య మనిషి అని చెప్పచ్చు. అదే 25వ అధ్యాయము 33-34 చూస్తే, ఒకనాటి సుఖానుభవం కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నాకు అవసరం లేదు అని తృణీకరించాడు. ఇది తీసుకొని నేను చచ్చిపోతుంటే ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకు అవసరమా అని దాన్ని త్రోసివేశాడు. హెబ్రీ 12వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇదే ఏశావు గురించి అక్కడ రాయబడుతూ ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏశావు భ్రష్టుడు అని రాయబడింది. ఎవరంట? భ్రష్టుడంట, వ్యభిచారి అయినను. అంటే ఏశావు అమ్మడమే కాదు, అడవి మనిషే కాదు, ఏమండి భ్రష్టుడే కాదు, ఏశావు వ్యభిచారి అంట. అంతేనా? ఇదే ఆదికాండం 26వ అధ్యాయంలో తల్లిదండ్రుల ఒక మాదిరి వదిలిపెట్టి, తల్లిదండ్రులని ఎగ్జాంపుల్గా తీసుకోకుండా, వివాహ విషయంలో తల్లిదండ్రులు కాకుండా ఎగ్జాంపుల్గా తీసుకోకుండా కాని వాళ్ళని వివాహం చేసుకున్నాడు. చెప్పండి, ఇన్ని కాలాలు సరిపోవా దేవుడు ఒక వ్యక్తిని త్రోసివేయడానికి? దేవుడు ఇవన్నీ ముందే గ్రహించి, గర్భంలో ఉండకముందే దేవుడు సమస్తం ఎరిగిన వాడై మరి మొదటి వాడిని బదులు రెండో వాడిని ఎన్నుకున్నాడు. అంటే యాకోబులో లోపాలు ఏమంటే ఉన్నాయి, కానీ యాకోబులో గొప్పతనం ఏమంటే యాకోబులో పశ్చాత్తాపము, మారు మనసు అనేది పుట్టింది. అందుకే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏశావు ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా మళ్ళా అది చిక్కలేదంట. జ్యేష్ఠత్వ హక్కు కోసం ఏడ్చినాడంట, కానీ అది చిక్కలేదంట. మన జ్యేష్ఠత్వ హక్కు ఏంటో తెలుసా? రక్షణ. జ్యేష్ఠత్వ హక్కుని రక్షణతో పోల్చచ్చు. ఎలాగైతే ఏశావు దాన్ని పోగొట్టిన ఏడ్చిన దొరకలేదో, ఒక్కసారి రక్షణను దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోతే ఆ తర్వాత నువ్వు ఏడ్చిన ఉపయోగం లేదు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దాన్ని త్రోసివేసామంటే ఆ తర్వాత నీకు అవకాశం రాకపోవచ్చు. అందుకే ఇదే అనుకూల సమయము,
ఇదే రక్షణ దినము అని ఎందుకు మేము వాక్యాలు చెబుతుంటామంటే ఒకసారి ఆ ఛాన్స్ను పోగొట్టుకుంటే మళ్ళీ రాకపోవచ్చు. ఆమేన్. చివరిగా 38వ వచనం, ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనను నీ ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా. ఒక్క దీవెన కూడా లేదయ్యా, ఒక్క బ్లెస్సింగ్ కూడా లేదా? లేదు. ఏశావు అన్నాడు, లేదు నాయనా, ఇచ్చేసాను, అయిపోయాను. ఐ కెనాట్ చేంజ్ ఇట్, నేను దాన్ని మార్చలేను. అతన్ని తీసి మళ్ళీ నీది అతనికి నేను ఇవ్వలేను. ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఇట్ కెనాట్ బి రివర్స్డ్, నేను మార్చలేను. అందుకే యాకోబు మరి చివరిసారిగా 48వ అధ్యాయంలో యోసేపు తన 2 కుమారుల్ని తీసుకొని, నాన్న యాకోబు మా కుమారులు దీవించు అని అంటే ఈ చెయ్యి ఇటు పక్కన ఈ చెయ్యి ఇటు పక్కన పెట్టి బ్లెస్ చేస్తాడు. డాడీ నువ్వు రైట్ హ్యాండ్ రాంగ్ పర్సన్ మీద పెట్టావు డాడీ అని అంటే యాకోబు అంటాడు, నేను దీవించేశాను, నేను మార్చే ప్రసక్తి లేదు అని అంటాడు. ఎందుకంటే ఆల్రెడీగా ఒకసారి బ్లెస్సింగ్ రివర్స్ కాలేదు. ఏ చెప్తా అదే అంటాడు, నేను దీవించేదేదో దీవించేశాను, అయిపోయింది. ఇట్ కెన్ చేంజ్డ్. దేనికి స్తోత్రం. యేసు క్రీస్తు ద్వారా మనమంతా కూడా ఆశీర్వాదాలు పొందుకున్నాం. మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు వెనక్కి తీయబడవో. హల్లెలూయా. తండ్రి క్రీస్తు మూలముగా తండ్రి మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. క్రీస్తు మూలముగా తండ్రి మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. అందుకే మనకి ఇవ్వమన్న బ్లెస్సింగ్స్ మళ్ళీ తీసివేయబడవు. దేవుడు పలికాడు, క్రీస్తు మూలముగా మన జీవితాల ఆశీర్వాదాన్ని పలికాడు. ఆ పలికిన ఆశీర్వాదము మన రివర్స్ కావదేం బిడ్డారా. ఆమేన్. ఆ తర్వాత ఏమైంది అనేది ఏమండి, ఆ తర్వాత కిందకి వెళ్తేగిన యాకోబు విషయంలో ఏషావు కోపం వస్తుంది. అధ్యాయంలో నేను ముగిచేస్తున్నాను. యాకోబు విషయంలో ఏషావు కోపం వస్తుంది. అంటే తల్లి అంటుంది, బాబు ఇమ్మీడియట్గా నువ్వు పారిపో, నా తండ్రి ఇంటికి వెళ్ళు, నా తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ తల దాచుకో, మీ అన్న చేతిలో పడితే చచ్చిపోతావు అని అన్నప్పుడు ఇంకా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఏమని ఇంట్లోనే వైరం వచ్చేస్తుంది. అన్న తమ్ముడు తరుముతున్నాడు, తమ్ముడు పారిపోయేసి మరి తల్లిగారి యొక్క సహోదరు మామగారి ఇంట్లో తలదాచుకున్నాడు. అక్కడే యాకోబు రాహేల్ను చూసి ప్రేమిస్తాడు. ఆ లవ్ స్టోరీ నెక్స్ట్ చాప్టర్లో చదవబోతున్నాం. బట్ ఏమైంది? ఫ్యామిలీ బ్రోకెన్ ఫ్యామిలీ. ముందు అధ్యాయంలో బ్లెస్సెడ్ ఫ్యామిలీ, ఈ అధ్యాయంలో బ్రోకెన్ ఫ్యామిలీ. లాస్ట్కి విచ్ఛిన్నమైపోయింది. తండ్రి మందదృష్టి గలవాడైపోయాడు. తల్లి ఒక స్కీమ్ వేసేసింది. దానికి బలిగా 2 కుమారుల మధ్య వైరం వచ్చేసింది. పెద్దోడు చిన్నోడు తరిమాడు, చిన్నోడు పారిపోయాడు, చిన్నోడిని వెనకాల అన్న కూడా వెళ్ళిపోయాడు. బ్రోకెన్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీస్ అలా ఉండకూడదు దేని బిడ్డలారా. ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్?